నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ నాన్ వర్బల్ 1. సో ఈ నాన్ వర్బల్ అనగా మనకి ఇక్కడ చాలా వస్తాయి. దాంట్లో మనకి మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్. ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ అంటారు. సో మళ్ళీ మిర్రర్ ఇమేజ్ తర్వాత మనకి మళ్ళీ వాటర్ ఇమేజ్, తర్వాత పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, మరియు పేపర్ ఫోల్డింగ్, మరియు ఎంబెడెడ్ ఫిగర్స్ ఎక్సెట్రా. ఇలా మనకి చాలా నాన్ వర్బల్లో ఉంటుంది. సో నాన్ వర్బల్ ఒకటిలో మనం మొదటగా ఈరోజు మిర్రర్ ఇమేజెస్ అనేవి ఏంటో చూద్దాం. సో మిర్రర్ ఇమేజ్ అనగా మనకి ఎప్పుడన్నా ఒక మిర్రర్లో చూసినప్పుడు బింబం అంటారు మామూలుగా. సో ఇప్పుడు మనకి ఇది ఒక మిర్రర్ అనుకున్నప్పుడు సో ఇక్కడ మనకి ఇలా ఒక బొమ్మ అనిపిస్తుంది అనుకోండి. సో దీన్ని ఏం చేయాలంటే కదా, ఇది మిర్రర్ అన్నప్పుడు మనం ఒకటి గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మిర్రర్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో అది మనకి దగ్గరగా ఉంటుంది, మిర్రర్కి ఏది దూరంగా ఉంటుందో అది మనకి దూరంగా ఉంటుంది. అనగా ఇప్పుడు ఇది మిర్రర్ అనుకోగా మనం ఇక్కడ యారో మార్క్ చూసాము. సో యారో మార్క్లో ఇది మనకి ఇలా వెనకకు వస్తుంది, అలానే ఈ లైన్ దూరం వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకి ఇది దూరంగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది మిర్రర్కి దూరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ సర్కిల్ అనేది మిర్రర్కి దూరంగా ఉంది. ఇక్కడ యారో చూసుకుంటే ఈ యారో మొదటి మిర్రర్కి దగ్గరగా ఉంది, అలానే ఇది కూడా మనకి మిర్రర్కి దగ్గరగా ఉంది. లేకపోతే ఇంకొక విధంగా ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఈ బొమ్మను మధ్యలో విడదీసినట్టయితే ఇలా కట్ చేసినట్టయితే మనకు ఇది కుడివైపు అవుతుంది, ఇది మనకి ఎడమవైపు అవుతుంది. సో ఇది మనం మిర్రర్ ఇమేజ్లో చూసినట్టయితే ఇది మనం దీన్ని మళ్ళీ ఇలా కట్ చేయగా మనకి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది మరి మనకి రైట్ సైడ్ అవుతుంది. అంటే మొదటిగా మనకు రైట్ సైడ్ ఉంది, ఇక్కడ వచ్చాక లెఫ్ట్ సైడ్ అయింది. అదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నింది మనకి మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్గా మారింది. అది ఒక విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అలా లేదనుకోండి, మామూలుగా ఏదైనా ఒక మిర్రర్ తీసుకున్నప్పుడు మిర్రర్కి దగ్గరగా ఉన్నది దగ్గరగా ఉంటుంది, మిర్రర్కి ఇది దగ్గరగా ఉంది, అంటే మిర్రర్ వైపు చూస్తూ ఉంది. మనం కూడా ఇక్కడ మిర్రర్కి దగ్గరగా మిర్రర్ వైపు చూస్తూ పెట్టాము. అలానే ఇక్కడ మధ్యలో ఒక లైన్ మిర్రర్కి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంది, అలానే ఇక్కడ మనం మిర్రర్ నుంచి దూరంగా వెళ్ళిపోయాము. సో తర్వాత ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ మనకి ఒక సర్కిల్ అనేది ఇక్కడ మనకి ఏర్పడింది. సో ఈ విధంగా మిర్రర్కి దగ్గరగా ఉన్నది దగ్గరగా తీసుకుంటూ మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి బొమ్మ అయినా సరే, అంటే అది మిర్రర్ ఇమేజ్ కానివ్వండి, వాటర్ ఇమేజ్ కానివ్వండి, పేపర్ ఫోల్డింగ్ కానివ్వండి, పేపర్ కటింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ వెనక ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, అన్నిటి వెనక ఉన్నది ఏంటి అంటే అన్నీ వాటర్ ఇమేజ్ లేదా మిర్రర్ ఇమేజెస్ కాబట్టి మనము మిర్రర్కి దగ్గరగా ఉన్నది దగ్గరగా తీసుకోండి, మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా తీసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఎఫ్ అనే ఆల్ఫాబెట్ తీసుకున్నాను. ఈ ఎఫ్ అనే ఆల్ఫాబెట్కి ఒకవేళ మిర్రర్ మనం ఇక్కడ పెట్టినట్టయితే ఇప్పుడు ఏమవుతుందంటే మిర్రర్కి ఏదైతే దగ్గరగా ఉందో అది దగ్గరగా ఉంటుంది, అంటే ఇక్కడ ఇదేమో మిర్రర్ దగ్గర నుంచి దూరం వెళ్తుంది. అలానే కిందికి ఇలా లైన్ వచ్చింది, అలానే ఇక్కడ చూసుకుంటే ఇది మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా ఉంది. అంటే ఈ మొత్తం ఈ ఫిగర్లో చూసుకుంటే మనము ఓకే, ఇది మనం ఇక్కడ మధ్యలో కట్ చేసినప్పుడు మనకి ఇది కుడివైపు అవుతుంది, ఇది ఎడమవైపు అవుతుంది, మళ్ళీ అక్కడ ఇలా కట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఎడమవైపు వస్తుంది, ఇది మనకి కుడివైపు వస్తుంది, అది వేరు. ఇక్కడ మనం అది డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒకటే ఫార్ములా, ఒకటే లాజిక్, అన్ని బొమ్మలకు ఒకటే లాజిక్. ఏమేమి బొమ్మలు అంటే అవి పేపర్ ఫోల్డింగ్ కానీ, పేపర్ కటింగ్ కానివ్వండి, మిర్రర్ ఇమేజ్ కానివ్వండి, వాటర్ ఇమేజ్ కానివ్వండి, అన్నిటికీ ఒకటే లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ కనుక మిర్రర్కి దగ్గరగా ఉన్నది దగ్గర పెట్టండి, దూరంగా ఉన్నది దూరంగా పెట్టండి, అదొకటే లాజిక్. ఉదాహరణకి ఇప్పుడు నేను మిర్రర్ ఒక కింద పెట్టాను అనుకోండి, ఇలా ఇది మిర్రర్, ఉదాహరణకి ఇలా నేను కింద మిర్రర్ పెట్టాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇదే ఎఫ్ని ఒకవేళ మిర్రర్ కింద పెట్టి చూసినట్టయితే నాకు మిర్రర్కి దగ్గరగా ఉన్నది వచ్చేసి నాకు ఈ పాయింట్ అనేది నాకు మిర్రర్కి దగ్గరగా ఉంది, అంటే ఇది నాకు మిర్రర్గా దగ్గర పెట్టాను. అలాగే నేను ఇలా బయటకు దూరంగా వెళ్తున్నాను. సో ఇది నేను మిర్రర్కి ఇలా దూరంగా వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇలా కుడివైపు కదిలాను, అలానే ఇక్కడ నేను మళ్ళీ ఎడమ వైపు కదులుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఈ ఇమేజ్ చూసినట్టయితే, అంటే ఇప్పుడు జనరల్గా మనము మిర్రర్ కింద పెడితే దాన్ని వాటర్ ఇమేజ్ అంటాము. సో ఎప్పుడన్నా మనము ఒక మిర్రర్ అంటే ఈ అద్దం ఇలా కింద పెట్టగానే ఇది మనకి ఇప్పుడు ఏమైందంటే ఇది వాటర్ ఇమేజ్ అయింది అని చెప్పొచ్చు. సో వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఉన్న ఫిగర్ని ఎఫ్ని మీరు ఇక్కడ కట్ చేసినట్టయితే, మీరు ఒకవేళ ఇక్కడ నుంచి కట్ చేసినట్టు అయితే మనకి ఇది టాప్ అవుతుంది, మనకి ఇది బాటమ్ అనుకోండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఉదాహరణకి మనం ఇక్కడ కట్ చేసామనుకోండి, సో మనకి ఇక్కడ బాటమ్ ఉన్నదేమో ఇక్కడ మనకి టాప్ అయింది,
అంటే కంపేర్ టు అద్దం చూసుకుంటే ఇక్కడ మనకి టాప్ అయింది. సో ఇక్కడ బాటమ్ ఉంది, ఇక్కడ టాప్ అయింది, అక్కడ పైన ఉంది, ఇక్కడికి వచ్చాక కిందికి వచ్చేసింది. అంటే ఇక్కడ వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది అంటే టాప్ ది బాటమ్ అవుతుంది, బాటమ్ ది టాప్ అవుతుంది. సో మనకి ఇలానే ఒక మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే లెఫ్ట్ ది రైట్ అవుతుంది, రైట్ ది లెఫ్ట్ అవుతుంది. ఉదాహరణకి మరొక బొమ్మ చూద్దాం. ఉదాహరణకి మనం హెచ్ అనే బొమ్మను చూద్దాం. ఈ హెచ్ అనేది మనకి ఇక్కడ మిర్రర్ ఇమేజ్లో కనుక చూసినట్టయితే మనకి ఇది కూడా మనకు హెచ్ లాగానే కనిపిస్తుంది. అదే ఇదే హెచ్ని మనము వాటర్ ఇమేజ్ అంటే చెప్పాను కింద మిర్రర్ పెడితే మనకు అది వాటర్ ఇమేజ్ అవుతుంది. సో మనం ఇది వాటర్ ఇమేజ్ కూడా చూసినట్టయితే మనకి ఇది కూడా మనకి హెచ్ లానే కనపడుతుంది. ఎందుకు అనగా ఇప్పుడు ఈ బొమ్మను చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇది మీరు ఇక్కడ నుంచి కట్ చేసినట్టయితే ఇలా కట్ చేసినట్టు అయితే మనకి ఇది ఏమవుతుంది, కుడివైపు అవుతుంది, ఇది మనకు ఎడం వైపు అవుతుంది. అలానే మనం ఇక్కడ ఇది కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎడం వైపు అవుతుంది, ఇది మనకి కుడివైపు అవుతుంది. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఎడం వైపు కుడివైపు ఒకేలాగా ఉన్నాయి. సో ఎడం వైపు కుడివైపు ఒకేలా ఉన్నాయి కాబట్టి మనకు హెచ్ అనేది మనకు అలానే మిర్రర్ ఇమేజ్ లాగా కనపడింది. అదే ఇది వాటర్ ఇమేజ్ చూసుకున్నప్పుడు అంటే వాటర్ ఇమేజ్ ఎలా చూసుకోవాలి అంటే వాటర్ ఇమేజ్ చూసేటప్పుడు మనం దీనికి వెర్టికల్గా కట్ చేయాలి, ఇలా కట్ చేయాలన్నమాట. వెర్టికల్గా కట్ చేయాలి. ఇలా కట్ చేసినప్పుడు మనకి ఇది టాప్ అవుతుంది, మనకి ఇదేమో బాటమ్ అవుతుంది. సో అదే చూసుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ వాటర్ ఇమేజ్లో ఇక్కడ నుంచి ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదేమవుతుందంటే టాప్ అవుతుంది, మనకి ఇక్కడ బాటమ్ అవుతుంది. సో ఈ విధంగా చూసినప్పుడు మనం ఇలా కట్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే టాప్ అండ్ బాటమ్ రెండు సేమ్ ఉండడం వల్ల అంటే టాప్ అండ్ బాటమ్ ఒకటే లాగా ఉండడం వల్ల మనకు మిర్రర్ ఇమేజ్ కూడా ఒకేలానే కనపడుతుంది, అలానే వాటర్ ఇమేజ్ కూడా మనకి ఒకేలానే కనపడుతుంది అనమాట. సో ఇలా మనం ఏంటంటే మిర్రర్కి ఏది దగ్గరగా ఉంటే దాన్ని దగ్గరగా పెట్టుకోవడము, మిర్రర్కి ఏది దూరంగా ఉంటే దాన్ని దూరంగా పెట్టుకోవడం వల్ల మనము మిర్రర్ ఇమేజ్ కానివ్వండి, వాటర్ ఇమేజ్ కానివ్వండి, పేపర్ ఫోల్డింగ్ కానివ్వండి, పేపర్ కటింగ్ కానివ్వండి, ఇలా అన్ని ప్రశ్నలు మనము సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి మనము ఒక ప్రశ్న తీసుకొని చూద్దాము. ఉదాహరణకు ఈ ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నలో మనకి మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి అని అన్నాడు అనుకోండి. మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి అన్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఇక్కడ మనం ఒక మిర్రర్ని పెట్టేస్తాం. సో ఇక్కడ మనం ఒక మిర్రర్ని పెట్టేస్తాం. సో ఇక్కడ మిర్రర్ని ఇక్కడ పెట్టగానే మనకి ఏమైందంటే ఇక్కడ మిర్రర్కి దగ్గర ఉన్న అక్షరం ఏంది అంటే ఎల్ అని చెప్పొచ్చు. సో ఈ ఎల్ కూడా దేని దగ్గరగా ఉందంటే ఎల్లో ఉన్న కింద అడుగు భాగాన ఉన్న ఒక లైన్ మాత్రం మిర్రర్కి దగ్గరగా ఉంది. సో మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్దాం. సో అప్పుడు మనకి ఎల్ అనేది మనకి ఒక మిర్రర్ని ఇమేజ్. ఎల్కి పక్కన దగ్గరలో ఏముందంటే మళ్ళీ ఇక్కడ ఏ ఉంది. కానీ ఏ చూసుకుంటే ఏ అనేది మనం ఇలా కట్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒకలా ఉంటుంది, రైట్ సైడ్ మనకు ఒకేలా ఉంటుంది కాబట్టి ఏ అనేది మనము అలానే వస్తుంది. సో తర్వాత ఎన్ తీసుకున్నట్టయితే మనకు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఒక లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఉంది. సో ఈ లైన్ మాత్రం ఒకటే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ లైన్ చూడండి, ఇక్కడ కింద లైన్ మనకి మొదటి లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం కూడా ఇక్కడ కింద నుంచి లైన్ స్టార్ట్ చేయాలి. కింద నుంచి స్టార్ట్ అయ్యేది పైకి దూరంగా వెళ్తుంది. అంటే మిర్రర్కి కింద స్టార్ట్ అయ్యి పైకి మిర్రర్కి దూరంగా వెళ్తుంది కాబట్టి మనం కూడా ఇక్కడ మిర్రర్కి కింద స్టార్ట్ చేసి ఇలా దూరంగా వెళ్దాము. తర్వాత ఇక్కడ ఓని కూడా మనం మధ్యలో కట్ చేసినట్టయితే మనకి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, మరి రైట్ సైడ్ అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకేలాగా అవుతుంది కాబట్టి మనకి ఓ అనేది మిర్రర్ ఇమేజ్ అయినా వాటర్ ఇమేజ్ అయినా ఏ ఇమేజ్ అయినా కూడా మనకి అది ఒకేలాగానే కనపడుతుంది కాబట్టి ఓ మనం అలానే రాసుకుంటాం. తర్వాత ఐ కూడా అంతే. ఇప్పుడు ఐని దీన్ని కట్ చేసినప్పుడు మనకి రెండు ఈక్వల్ హాఫ్స్ ఫామ్ అయితే అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ కూడా ఈక్వల్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మనము ఈ మిర్రర్ ఇమేజ్ మనకు ఐ అనేది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అంటే మనం ఇక్కడ ఐ అనేది కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. తర్వాత టీ అనేది కూడా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఎందుకంటే టీని కూడా మనం డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కుడివైపు మరి ఎడంవైపు అంటే ఈ లైన్కి కుడివైపు మరియు ఎడంవైపు ఒకేలా ఉంటుంది కాబట్టి మనకు టీ అనేది కూడా ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఇంతకుముందు చూసినట్టు ఏ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏని ఇక్కడ కట్ చేసినప్పుడు ఏకి కుడివైపు మరియు ఎడంవైపు ఒకేలా ఉంటుంది కాబట్టి మనకి దాని మిర్రర్ ఇమేజ్ కూడా మనకి ఒకేలాగా వస్తుంది. సో మనకి లాస్ట్లో ఎన్ వచ్చేసి మనకు ఎన్ ఇలా రెండు లైన్లు రాసుకొని సో మిర్రర్కి దగ్గర కిందగా స్టార్ట్ అవుతుంది. సో మిర్రర్కి దగ్గర కింద స్టార్ట్ అయ్యి మనము దూరంగా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఈ నేషనల్ అనే దానికి ఆన్సర్ మనకి ఇది అవుతుంది. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది అని చూడంగా మనకు ఇది ఆప్షన్ బి అని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మనము మిర్రర్కి దగ్గర ఉన్నది దగ్గరగా పెట్టుకుంటూ మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా పెట్టుకుంటూ ఇలాంటి ప్రశ్నలన్నీ మనం సాల్వ్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ బొమ్మ చూద్దాం. ఈ బొమ్మలో ఎక్స్ అని ఉంది. సో ఎక్స్కి గల వాటర్ ఇమేజ్ ఏది అని అడుగుతున్నాడు. సో ఈ బొమ్మ యొక్క వాటర్ ఇమేజ్ మనం చూసుకుంటే మొదటిగా మనము మిర్రర్కి దగ్గరగా ఉన్న లైన్ అంటే ఇది మనం మిర్రర్ అనుకుందాం. ఇక్కడ ఒక మిర్రర్ పెట్టామనుకుందాం. ఇదంతా ఒక మిర్రర్ అనుకోండి. ఇది ఇక్కడ ఒక మిర్రర్ పెట్టామనుకుందాం. సో మిర్రర్కి దగ్గరగా ఉన్న దగ్గర పెడదాం. అంటే మనకి ఇక్కడ ఈ లైన్ దగ్గరగా ఉంటుంది. మిర్రర్కి ఇక్కడ నుంచి ఇది చాలా దూరంగా వెళ్తుంది. సో మనం ఇలా దూరంగా వెళ్తాము. సో ఇక్కడ మిర్రర్కి కొంచెం కిందికి వచ్చింది, మళ్ళీ దూరంగా వెళ్తుంది. సో ఇలా దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ మిర్రర్ ఏమైందంటే ఇలా కిందికి వచ్చేసి మళ్ళీ లైన్
మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఒక స్ట్రైట్ లైన్ ఇలా కిందికి రావడం అంటూ ఒకటి జరిగింది. సో ఈ విధంగా మనకి మిర్రర్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ ఇమేజ్ ఎక్కడ ఉంది అనగా డైరెక్ట్గా మనం ఆప్షన్ డీలో ఉంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ప్రశ్న అయినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడన్నా అభ్యర్థి కన్ఫ్యూజ్ అయినప్పుడు ఎగ్జామ్లో, అంటే ఇలాంటి ప్రశ్నకి అంటే ఒక్కొక్కసారి 2 ఆప్షన్ల మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడైతే అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతున్నాడో అక్కడ జస్ట్ మిర్రర్ అనేది ఒకటి దగ్గరగా పెట్టండి. ఆ మిర్రర్గా దగ్గరగా పెట్టినప్పుడు ఆ మిర్రర్కి దగ్గరగా పెట్టండి, మిర్రర్కి దూరంగా పెట్టండి. అప్పుడు మీకున్న కన్ఫ్యూజన్ అనేది చాలా ఈజీగా తొలగిపోతుంది. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో ఎంఎన్ అన్నాడు. ఈ ప్రశ్నలో ఎంఎన్ అనేది ఇక్కడ మనకి మిర్రర్ అవుతుంది. అంటే మిర్రర్ ఇక్కడ కింద పెట్టాడు అని అర్థం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మిర్రర్ కింద పెడితే అది ఎలా ఉంటుందంటే, మిర్రర్ కింద పెట్టినప్పుడు దాన్ని మనం వాటర్ ఇమేజ్ అంటాము. మిర్రర్ని పక్కన పెట్టినప్పుడు అది మనకి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అదే మిర్రర్ని కింద పెడితే, అంటే అద్దాన్ని కింద పెడితే మనకు అది వాటర్ ఇమేజ్ అవుతుంది అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ ప్రశ్న చూసినప్పుడు మనం అదే లాజిక్ ఫాలో అవుదాం. ఆ లాజిక్ ఏంటంటే, మిర్రర్కి దగ్గరగా ఉంటూ మిర్రర్కి దూరంగా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. సో ఉదాహరణకి ఈ బ్లూ లైన్, ఇక్కడ ఎంఎల్లో ఉన్న బ్లూ లైన్ మనము మిర్రర్ అద్దం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అద్దంకి ఇక్కడ దగ్గర ఉన్న ఏంటంటే ఇక్కడ ఈ 2 లైన్లు మిర్రర్కి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనం కూడా దాన్ని దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా దూరం వెళ్దాం. అలానే మనం కూడా దూరం వెళ్దాం. సో తర్వాత ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మిర్రర్కి దగ్గరగా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనము మిర్రర్కి దగ్గరగా వద్దాం. ఈ లైన్ కూడా మిర్రర్కి దగ్గరగా తీసుకొద్దాం. అంటే ఎం కాస్త వాటర్ ఇమేజ్ లాగా వచ్చాక ఏమైంది అంటే డబ్ల్యూ అయింది అని మనం ఇది చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 2 లైన్లు మిర్రర్కి దగ్గరగా ఉంది అనుకుందాం. సో మనకి ఇక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా. సో మనం ఇక్కడ 2 లైన్లు ఇక్కడ మనకి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి లైన్ దూరంగా వెళ్తుంది, ఇక్కడ నుంచి కూడా లైన్ దూరంగా వెళ్తుంది. అలానే ఇక్కడ లైన్ దూరంగాను తీసుకొచ్చి మళ్ళీ 2 ఇలా దగ్గర పెట్టగానే మనకి ఇలా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది మనకి డైరెక్ట్గా డీలో ఉంది అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇంకో ప్రశ్న. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ కూడా ఎంఎన్ అని కింద ఇచ్చాడు. సో ఎంఎన్ అని కింద ఇచ్చినప్పుడు ఇది మనకు మిర్రర్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం తీసుకొని రావాలి అంటే, ఎగ్జామినర్ మనకు డైరెక్ట్గా మిర్రర్ ఇమేజ్ అని వాటర్ ఇమేజ్ అని క్వశ్చన్లో ఇస్తేనే మనము మిర్రర్ ఇమేజ్ అని క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మనం అద్దం పక్కన పెట్టాలి. వాటర్ ఇమేజ్ అని ఇచ్చినప్పుడు మిర్రర్ అనేది అద్దం అనేది మనం కింద పెట్టాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ప్రశ్న మిర్రర్ ఇమేజ్ అని వాటర్ ఇమేజ్ అని చెప్పకుండా డైరెక్ట్గా అతనే మిర్రర్ కింద పెట్టి ఇస్తున్నారు. సో డైరెక్ట్గా మిర్రర్ కింద పెట్టి ఇస్తున్నాడు అంటే మనం డైరెక్ట్గా వాటర్ ఇమేజ్ అని మనం కన్సిడర్ చేయాలి ఎగ్జామ్లో. సో ఈ ప్రశ్న చూసినప్పుడు ఇప్పుడు సో దీనికి ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాం. సో జనరల్గా మనం దీనికి మిర్రర్కి దగ్గర పెట్టుకుంటూ దూరంగా పెట్టుకున్నప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఈ లైన్ మిర్రర్కి దగ్గరగా ఉంది. సో అలా ఇది మిర్రర్కి దూరంగా వెళ్తూ ఉంది. సో వెళ్ళిన తర్వాత మనకి ఈ లైన్ అనేది ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి మిర్రర్ ఇమేజ్లో కానీ వాటర్ ఇమేజ్లో, ముఖ్యంగా వాటర్ ఇమేజ్ చూసుకుంటే వాటర్ ఇమేజ్లో ఎప్పుడు సైడ్లు మారవండి. ఓన్లీ పైది కిందికి అవుతుంది, కిందిది పైకి అవుతుంది, కానీ ఎప్పుడు సైడ్లు అనేది మనకి ఇక్కడ మారవు. కానీ మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే, లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కి వెళ్ళిపోవడం వల్ల, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి రావడం వల్ల ఇక్కడ సైడ్లు అనేవి మారుతాయి అన్నమాట. కానీ పైన కింద మాత్రం మారదు. సో అది తేడా. మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్కి తేడా ఏంటంటే, వాటర్ ఇమేజ్లో కిందిది పైకి వెళ్తుంది, పైది కిందికి వెళ్తుంది. కానీ మిర్రర్ ఇమేజ్లో మాత్రం లెఫ్ట్ది రైట్కి వస్తుంది, రైట్ది లెఫ్ట్కి వస్తుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మనకి ఆన్సర్ డైరెక్ట్గా సి అని మనకి ఇక్కడ చెప్పవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో మిర్రర్ సైడ్లో పెట్టాడు. అంటే ఇక్కడ మిర్రర్ సైడ్లో పెట్టాడు అంటే మనకి డైరెక్ట్గా ఇది మిర్రర్ ఇమేజ్ అని అర్థం. సో మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు ఇక్కడ దీంట్లో ఆన్సర్ ఏది అని అడుగుతారు. సో ఇదే ప్రశ్న మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇలా ఒక ట్రయాంగిల్ పెట్టాము. ఈ ట్రయాంగిల్ అనేది మనకి మిర్రర్ ఇమేజ్ అయినా వాటర్ ఇమేజ్ అయినా మనకి ఒకేలాగానే కనపడుతుంది. ఎందుకనగా దీని మధ్యలోంచి ఇలా కట్ చేసినప్పుడు మనకి కుడివైపు ఎడమవైపు 2 సమానంగా ఉండడం వల్ల మనకు అది మిర్రర్ ఇమేజ్ ఒకేలాగా కనపడుతుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు మనకు ఒకటే ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. కానీ మధ్యలో ఇక్కడ చిన్న ట్రయాంగిల్, అంటే పెద్ద ట్రయాంగిల్ లోపల ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది. ఆ చిన్న ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే మిర్రర్కి దూరంగా ఉంది అని చెప్పాను. సో ఇక్కడ కూడా మనం ఏం పెట్టాలంటే, ఈ మిర్రర్కి ఆ ట్రయాంగిల్ని మనం కూడా దూరంగా పెట్టాలి. ఆ తర్వాత మనకి లైన్ ఉంది. సో ఈ లైన్ ఇక్కడ మనకు ఒక డాట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో ఈ డాట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే, మనకి ఈ డాట్ అనేది మనకి మిర్రర్కి దగ్గరగా ఉంది అని చెప్పొచ్చు. సో ఇది మిర్రర్కి దగ్గరగా ఉంది అన్నప్పుడు మనం ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్లో ఇక్కడ అంటే మన క్వశ్చన్ కూడా ఏమవుతుందంటే అది కూడా మనకి మిర్రర్కి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. సో అభ్యర్థి ఇప్పుడు ఈ ప్రశ్నను చూసినట్టయితే ఇక్కడ మిర్రర్ని మనము ఇక్కడ పెట్టినట్టు అయితే, ఒకవేళ మిర్రర్ని ఇక్కడ పెట్టినట్టయితే, లేకపోతే మిర్రర్ని ఇక్కడ పెట్టినట్టయితే,
సో మనకి ఎగ్జామ్లో మిర్రర్ అనేది ఇటుపక్క ఉంది, లేకపోతే మిర్రర్ ఇటుపక్క అయితే మనం అది ఆప్షన్స్ని బట్టి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్లో మనకి కనుక ఇది పెట్టినట్టయితే, మిర్రర్ కనుక మనకి ఇదే పెట్టినట్టయితే మనకి ఇది మిర్రర్కి దగ్గరగా ఉంది, ఇక్కడ మిర్రర్కి ఇది కూడా మనకి మిర్రర్కి దగ్గరగా వస్తుంది, ఇది కూడా మనకి మిర్రర్కి దగ్గరగా రావడం జరిగింది. అదేవిధంగా మనము ఇక్కడ చూసుకున్న లైన్ అయితే, ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్లో మనకి ఈ డార్క్ కలర్, అంటే లోపల ఉన్న డార్క్ కలర్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ లోపలికి చూస్తూ ఉంది, అంటే ఇక్కడ ఉన్న ఈ త్రిభుజం లోపలికి చూస్తూ ఉంది. కానీ ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ సర్కిల్లో లైన్ కూడా లోపలికి చూస్తూ ఉంది. కాకపోతే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అనగా, ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ వచ్చేసి 2 ఆప్షన్స్ మధ్యలో ఉంటుంది. అది వచ్చేసి ఆప్షన్ సి, ఆప్షన్ ఏ. ఎందుకంటే ఆప్షన్ సి, ఆప్షన్ ఏ రెండు ఒకలా ఉన్నాయి, కానీ తేడా ఏంటి రెండుకు అంటే ఈ మధ్యలో ఉన్న డార్క్ కలర్. ఈ డార్క్ కలర్ అనేది దీనికి బయట వైపు ఉంది, కానీ ఈ డార్క్ అనేది లోపల వైపు ఉంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏ అని మనకు ఇమీడియట్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనం చేసింది ఏమనగా, మిర్రర్కి దగ్గర ఉన్న ట్రయాంగిల్ని దగ్గర పెట్టాను, మిర్రర్కి దగ్గర ఉన్న లైన్ని కూడా మిర్రర్ వైపు చూస్తూ పెట్టాను. అలానే ఇక్కడ ఉన్న సర్కిల్ కూడా మిర్రర్కి దూరంగా ఉంది, కాబట్టి ఇక్కడ కూడా మధ్యలో ఉన్న ఈ మిర్రర్కి ఈ లైన్ కూడా దూరంగా ఉంది. కానీ డార్క్ కలర్ లోపలికి వచ్చింది, ఇక్కడ కూడా మనకి డార్క్ కలర్ అనేది ఇక్కడ లోపలికి రావడంతో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏగా మారింది. ఈ ప్రశ్న కూడా మనకి డైరెక్ట్గా దీనికి ఉన్న మిర్రర్ ఇమేజ్ ఏది అని అడుగుతున్నాడు. సో దీనికి ఉన్న మిర్రర్ ఇమేజ్ ఏది అనగా, మనము డైరెక్ట్గా ఇక్కడ మిర్రర్ పెట్టినట్టయితే మనకి ఆల్రెడీ మనకి MN అని మిర్రర్ ఇచ్చాడు, M1 M2 అని మనకి అక్కడ మిర్రర్ అనేది మనకి ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనకు చూసుకున్న ఆప్షన్ల లైన్ ఏమిటి అనగా, నేను ఇప్పుడు ఈ లైన్నే మిర్రర్ అనుకుంటాను, అలా కూడా అనుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ అయినా పెట్టచ్చు, లేకపోతే ఇక్కడైనా మిర్రర్ పెట్టచ్చు. ఎక్కడ పెట్టినా కూడా మనకి అభ్యంతరం అనేది ఇక్కడ ఏమీ లేదు. మనకి ఎగ్జామ్లో ఆన్సర్ అనేది మనకి సులువుగా వస్తుంది. కానీ మిర్రర్ ఎంత దగ్గరగా పెడితే అంత సులువుగా ఆన్సర్ వస్తుంది, కాబట్టి నేను చాలా దగ్గరగా పెడుతున్నాను. సో ఇలా దగ్గరగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ అనేది మనకి ఇలా వస్తుంది. సో ఈ లైన్ అనేది మనకి ఇమీడియట్గా ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని మనం ఇలా కంప్లీట్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి ఫిగర్ అనేది ఇక్కడ సర్కిల్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మనం ఇది చూసినట్టయితే ఇక్కడ ఈ లైన్ ఇలా పెట్టి ఇలా చూసినట్టయితే మనకి డైరెక్ట్గా ఆప్షన్ సి అని మనకి ఆన్సర్ ఇమీడియట్గా వస్తుంది. ఇక్కడ నేను చేసిన లాజిక్ ఏంటంటే, మన ముందు నుంచి ఇలా చెప్తున్నట్టు లాజిక్ అనేది చాలా ఒకటి. ఇది మిర్రర్కి దూరంగా వెళ్తుంది, నేను మిర్రర్ దగ్గర నుంచి దీన్ని కూడా దూరం తీసుకెళ్ళాను. సో ఈ లైన్ కూడా ఏంటంటే మిర్రర్ ఇక్కడ నుంచి కిందికి వస్తుంది, నేను కూడా ఇక్కడ నుంచి ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి దాన్ని ఇలా కిందికి తీసుకురావడం జరిగింది. సో ఈ లైన్ పైన సర్కిల్ ఉంది కాబట్టి నేను కూడా ఈ లైన్ పైన ఒక సర్కిల్ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఎగ్జామ్లో. అంటే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు చూసినప్పుడు ఇలానే సాల్వ్ చేయండి. అంటే ఎడం వైపు కుడి వైపు అని తీసుకుని మనకి ఆన్సర్ వస్తుంది, కానీ జవాబు అనేది వస్తుంది. కానీ సో ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అలా కాకుండా మనం దగ్గర నుంచి దూరంగాను, అంటే దగ్గరగాను దూరంగాను పెట్టడం వల్ల అవుతుందంటే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అనేది లేకుండా అభ్యర్థి చాలా సులువుగా దాన్ని సాల్వ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది చూద్దాం. ఇది మనకు చూడంగానే మిర్రర్ ఇమేజా వాటర్ ఇమేజా అని చూసుకోవాలి. ఈ ప్రశ్నను చూసినట్టయితే మనకి డైరెక్ట్గా ఇది మనకు ఒక వాటర్ ఇమేజ్, ఇది డైరెక్ట్గా వాటర్ ఇమేజ్. అంటే వాటర్ ఇమేజ్లో ఏం చెప్పానంటే మనకి DISC అనేది ఎగ్జామ్లో వాటర్ ఇమేజ్ అని అడుగుతాడు, లేకపోతే మిర్రర్ ఇమేజ్ అని అడుగుతాడు. సో ఇక్కడ మనకి ఇది వాటర్ ఇమేజ్ అని మనం తీసుకుందాం. అంటే మనం ఇక్కడ మిర్రర్ అనేది కింద పెట్టాలి. సో మిర్రర్ అనేది కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ చెప్పాను సి అనేది అలానే ఉంటుంది మిర్రర్ ఇమేజ్లో. ఎందుకంటే ఇప్పుడు నేను సిని మధ్యలోంచి కట్ చేసినట్టయితే, అంటే టాప్ అండ్ బాటమ్ అంటే పైన కింద సి అనేది ఒకలా ఉంటుంది, కాబట్టి నాకు కింద ఆన్సర్లో కూడా సి అనేది ఒకలాగానే వస్తుంది. అలానే డి అనేది చూసుకుందాం. డి కూడా అనేది మనం ఇలా కట్ చేసినప్పుడు ఇది కూడా పైన మరియు కింద అంటే టాప్ మరియు బాటంలో కూడా సమానంగా వస్తుంది, కాబట్టి డి అనేది కూడా ఒకలాగానే ఉంటుంది. ఇప్పుడు ఐ చూసుకుందాము. ఐ కూడా నేను మధ్యలోంచి కట్ చేసినప్పుడు టాప్ అండ్ బాటమ్ అంటే పైన కింద కూడా ఒకేలా ఉంటుంది, కాబట్టి నేను కూడా ఐని ఇలా యాస్టిస్గా పెట్టేస్తాను. కానీ ఎస్ అలా కాదు. సో మనం ఎస్ ఇక్కడ కట్ చేసినట్టయితే మనకు అది ఎలా కనపడుతుందంటే, మిర్రర్కి దగ్గరగా పెట్టుకుంటూ దూరం ఉన్నది దూరంగా పెట్టుకుంటూ దీన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ లైన్ ఉంది ఇక్కడ మనకి. సో ఈ లైన్ అనేది మనకి దగ్గరగా ఉంది. సో అలా నిదానంగా దూరంగా వెళ్తున్నాము, మళ్ళీ దగ్గరికి వచ్చాము. సో మనం ఇక్కడ ఇది మనకి మిర్రర్ ఇమేజ్, ఇది మనకు ఎస్ అని ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే, నేను మిర్రర్కి దగ్గరగా పెట్టుకుంటూ ఇలా దూరం వెళ్తూ ఇంకా దూరం వెళ్ళాను. సో నాకు ఆన్సర్ DISC అని నాకు ఇది వచ్చింది. ఇది నాకు ఆప్షన్ సిలో అనేది నాకు క్లియర్గా కనపడుతుంది. సో ఈ ప్రశ్న చూసినప్పుడు దీంట్లో వాటర్ ఇమేజ్ ఏంది అని అడుగుతున్నాడు. అంటే దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంది అంటే, దీంట్లో మనం కనుక్కోవాల్సింది వాటర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్ ఎలా కనుక్కుంటాము అనగా, నేను ముందు చెప్పినట్టు మీకు ఏదైనా ఒక సర్కిల్ ఇస్తే, సర్కిల్లో వాటర్ ఇమేజ్ అయినా సరే మిర్రర్ ఇమేజ్ అయినా సరే రెండోది ఒకలానే ఉంటుంది, కాబట్టి అందుకే ప్రతి దాంట్లో మనకి ఈ సర్కిల్ అనేది మనకు ప్రతి దాంట్లో అది కామన్గా ఉండిపోయింది. ఇంకోటి ఏం చెప్పానంటే, ఇక్కడ ఈ వాటర్ ఇమేజ్లో ఇది టాప్ అయినప్పుడు ఇది బాటమ్ అయినప్పుడు బాటమ్ది టాప్ అవుతుంది, టాప్ది బాటమ్ అవుతుందని చెప్పాను. సో అలానే ఇక్కడ కూడా
ఇదంతా టాప్కి వచ్చేసింది, ఇదేమో బాటమ్కి వచ్చేసింది. ఇక్కడ ఇది టాప్కి వచ్చేసింది, ఇది కూడా బాటమ్ వచ్చేసింది. ఇక్కడ కూడా అలాగనే ఇది టాప్, ఇక్కడ బాటమ్, ఇది కూడా ఇక్కడ టాప్ అని ఇక్కడ బాటమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది ఇంకొకటి చూస్తే మధ్యలో ఉన్న లైన్ చూద్దాం. ఇక్కడ మధ్యలో ఉన్న లైన్ అంటే ఇది ఎడమ వైపు, కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఇలా వెళ్తూ ఉంది. సో మనకి ఇక్కడ ఈ కుడివైపు నుంచి ఎడమ వైపు అని అన్నాను అంటే ఇక్కడ నేను లెఫ్ట్ అండ్ రైట్ అనే వర్డ్ యూస్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ అనే రైట్ అనే వర్డ్ మనం ఓన్లీ మిర్రర్ ఇమేజ్లో మాత్రమే వాడాలి. లెఫ్ట్ రైట్ అనే వర్డ్ మనం వాటర్ ఇమేజ్లో వాడకూడదు. ఎందుకంటే ఎంతసేపు మనం వాటర్ ఇమేజ్ మాట్లాడుకున్నప్పుడు టాప్ అండ్ బాటమ్ అనే మాటలు మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ లెఫ్ట్ రైట్ అనేది ఇక్కడ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు అది వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అది ఒకేలాగానే ఉంటుంది. సో అది ఒకేలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆప్షన్ డీని మనం ఇమీడియట్గా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మిగతా ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే ఉన్న యారో ఏదైతే యారో ఉందో ఆ యారో వచ్చేసి మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉంది, ఇక్కడ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉంది, ఇక్కడ నుంచి కూడా మనకి రైట్కి నుంచి లెఫ్ట్కి వెళ్తూ ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ అభ్యర్థులకి మొత్తం ఫిగర్ ఆన్సర్ వస్తుంది, కానీ ఇది ఒక్క ఫిగర్లోనే అభ్యర్థులకి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది ఫిగర్ ఎలా అవుతుంది అని. సో నేనేం చెప్పేది ఏంటంటే ఎప్పుడన్నా అలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్లో మనం మిర్రర్ తీసుకెళ్ళి దాన్ని దగ్గరగా పెడదాము అని చెప్తున్నాను. అంటే ఉదాహరణకి నేను ఈ పిక్చర్ని బయటికి తీసి చూస్తాను. సో ఇలా బయటికి తీసి చెక్ చేసినప్పుడు ఇది ఎలా ఉంది అంటే నాకు ఇలా ఉంది. సో నాకు ఇది బయట తీసి చెక్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఇలా కనపడుతుంది. నేనేం చేస్తానంటే ఎగ్జామ్లో అభ్యర్థి ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దీనిపైన మిర్రర్ పెట్టేయాలి. ఎందుకంటే ఇది మనకి ఇది వాటర్ ఇమేజ్ కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన పెట్టేయాలి. సో ఇమ్మీడియట్గా దానిపైన పెట్టినప్పుడు ఇది మనకి ఇది చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని సైడ్లు సమానంగా ఉన్నాయి. ముఖ్యంగా తర్వాత చెప్పినట్టు మిర్రర్కి దగ్గరగా ఉన్న లైన్ కూడా మనం దగ్గరగా పెట్టాలి. ఇది దూరంగా ఉంది కాబట్టి అభ్యర్థి అనేది ఇలా దూరంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మిగతాది మధ్యలో ఉన్నది మొత్తం ఇలా డార్క్ కలర్గా మార్చాలి. సో ఇది మనం ఒకసారి మళ్ళీ ఇంకోసారి దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టయితే నేను వాటర్ ఇమేజ్లో లెఫ్ట్ టు రైట్ అనేది మారదు, కానీ కిందిది పైకి పైది కిందికి అవుతుందని చెప్పాను. ఇక్కడ చూస్తే డార్క్ కలర్ ఎక్కువగా డార్క్గా ఉన్నది మిర్రర్కి దగ్గరగా ఉంది, ఇక్కడ కూడా మిర్రర్కి డార్క్ దగ్గరగా ఉంది. అలా నేను దూరం వెళ్ళినప్పుడు ఇక్కడేమో తక్కువగా ఉంది, ఇక్కడేమో తక్కువగా ఉంది. ఇంకొకటి గమనించినట్టయితే ఇక్కడ సైడ్లు మారవు అని చెప్పాను, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఇక్కడ మారదు అని చెప్పాను. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఎక్కువ డార్క్ పోర్షన్ ఉంది, అలానే ఇటు సైడ్ కూడా మనకి ఎక్కువ డార్క్ పోర్షన్ అనేది ఉంది. అంటే అభ్యర్థి ఈ విధంగా కొన్ని విషయాలు ఎగ్జామ్కి పరీక్షకు గుర్తుపెట్టుకొని పోయినట్టయితే మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా చేసడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మనం ఇప్పుడు దీన్ని డివైడ్ చేసినా కూడా ఇలా డివైడ్ చేసినా కూడా ఇది టాప్ అవుతుంది, ఇది బాటమ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే టాప్ అనేది మాత్రం ఇక్కడ బాటమ్ అయింది, ఇక్కడ బాటమ్ అనేది కానీ ఇక్కడ మనకి టాప్ అవడం వల్ల ఇది మనకి ఆన్సర్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి దీంట్లో ఆన్సర్ ఏది అనగా డైరెక్ట్గా మనం ఆప్షన్ ఏ ఆన్సర్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్లో అభ్యర్థి ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆ బొమ్మను సపరేట్గా తీసుకొని దానిపైన మిర్రర్ పెట్టినట్టయితే అభ్యర్థి అనే సందేహం ఏదైతుందో ఆ సందేహం అనేది పూర్తిగా మనకి తొలగిపోతుంది. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నని మనము చూడంగానే ఆన్సర్ పెట్టవచ్చు, ఇమ్మీడియట్గా ఆన్సర్ పెట్టవచ్చు. ఎలా అంటే మనం ఒక చిన్న లాజిక్ మాట్లాడుకున్నాము, అదేంటంటే మిర్రర్ ఇమేజ్లో సైడ్స్ మారుతాయి, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవుతుంది, కానీ వాటర్ ఇమేజ్లో కిందిది పైకి పైది కిందికి అవుతుంది, కానీ సైడు మారదు అని చెప్పాను. సో మనకి వాటర్ ఇమేజ్లో సైడు మారదు అన్నాను. ఉదాహరణకి ఫిగర్ ఎక్స్ చూసుకుందాము. ఈ ఫిగర్ ఎక్స్లో అతను అడిగేది వాటర్ ఇమేజ్, నీటి బింబము, వాటర్ ఇమేజ్ అని అడుగుతున్నాడు. సో వాటర్ ఇమేజ్లో పైది కిందికి అవుతుంది, కిందిది పైకి అవుతుంది, కానీ సైడ్స్ మాత్రం చేంజ్ కావు. అందుకని ఈ బొమ్మలో ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి గ్యాప్ ఎక్కువగా ఉంది. అంటే మనకు వాటర్ ఇమేజ్లో ఏం రావాలి అంటే వాటర్ ఇమేజ్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఏ కింద ఉన్న ఏబిసిడీలలో దేంట్లో లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎక్కువ ఉంది అంటే బిలో డైరెక్ట్గా గ్యాప్ ఎక్కువ ఉంది అని నేను చెప్పొచ్చు. సో ఆన్సర్ డైరెక్ట్గా బి అయిపోతుంది. సో అభ్యర్థి ఈ విధంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని పోవాలి. సో మిగతాది మొత్తం ఇక్కడ కింద ఉన్న లైన్స్ మాత్రం ఇక్కడికి వచ్చాక పైకి వెళ్ళిపోయినాయి. సో అది మనకి వాటర్ ఇమేజ్ అని మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయి ఆన్సర్ బి అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో దీనికి గల మిర్రర్ ఇమేజ్ ఏది అని అంటున్నాడు. సో దీనికి గల మిర్రర్ ఇమేజ్ ఏంది అంటే మనకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఒక లైన్ ఇలా ఉంది. సో ఈ లైన్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం మిర్రర్ పెడతాము. సో మిర్రర్కి దగ్గర ఉన్న లైన్ దగ్గరనే ఉంటుంది, దూరంగా ఉన్న లైన్ దూరంగానే వెళ్తుంది, అంటే ఇలా వెళ్తుంది అని ఉంది. తర్వాత ప్రశ్న ఎలా ఉంది, ఇక్కడ ప్రశ్న ఎక్స్ అని ఉంది. సో ఈ ప్రశ్న ఎలా ఉంది అంటే ఈ ప్రశ్న వచ్చేసి ఇలా 2 యారోలు ఇచ్చి ఇక్కడ ఒక లైన్ పెట్టాడు, అలానే కింద నుంచి కూడా ఒక యారో పైకి చూస్తూ ఇక్కడ ఒక సర్కిల్ పెట్టాడు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ లైన్ ఏదైతే ఉందో అది కింద నుంచి ఇలా పైకి వెళ్ళింది. సో నేను దాన్ని ఏం చేశానంటే కింద నుంచి స్టార్ట్ చేసి అలానే పైకి తీసుకెళ్ళాను. సో మనకి ఇక్కడ వాటి మీద వచ్చింది. ఇక్కడ ఏది దగ్గరగా ఉంది అంటే ఇది మిర్రర్ అని చెప్పాను. సో దీనికి ఏది దగ్గరగా ఉందంటే
ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది, ఆ లైన్ దీనికి దగ్గరగా ఉంది అని చెప్పొచ్చు. సో ఈ ఆరో అనేది మిర్రర్కి అటువైపు, అంటే మిర్రర్ వైపు చూడకుండా మిర్రర్కి ఎగెనెస్ట్గా, అంటే మిర్రర్కి బయట వైపు చూస్తుంది. కాబట్టి నేను కూడా ఈ లైన్ అనేది, ఇది ఫస్ట్ పైన ఉంది, సో ఇది కింద వస్తుంది. సో అందుకని ఇక్కడ కింద లైన్ పెట్టేసి ఇలా బయటికి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనకు ఈ మిర్రర్ అయితే ఏదైతే ఉందో దానికి అది నాకు ఇక్కడ వాటర్ ఇమేజ్ అనేది వచ్చింది. అదేవిధంగా కింద ఉన్న బొమ్మ చూస్తే అది పైకి వెళ్తుంది, అందులో ఇది కూడా మిర్రర్కి దూరంగా ఉంది కాబట్టి సో దీన్ని కూడా నేను మిర్రర్కి దూరంగానే పెడతాను. కానీ ఇక్కడ ఉన్న యారో, ఈ 2 గీతలు ఏవైతే ఉన్నాయో అవి మిర్రర్కి దగ్గర వైపు చూస్తున్నాయి కాబట్టి నేను కూడా ఈ 2ని ఇలా దగ్గర వైపుకి పెడతాను. కానీ ఇక్కడ ఉన్న సర్కిల్ ఏదైతే దూరంగా ఉంది, సో ఇక్కడ కూడా నేను ఈ సర్కిల్ అనేది కొంచెం దూరంగా పెట్టడం జరుగుతుంది. సో నాకు ఆన్సర్ ఇది నాకు డైరెక్ట్గా వస్తుంది. అది ఎక్కడ ఉందంటే ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది అని. ఇప్పుడు మరో ప్రశ్న. సో ఈ ప్రశ్న కూడా మనకి దీంట్లో ఉన్న వాటర్ ఇమేజ్ అని అడుగుతున్నాడు. సో ఈ వాటర్ ఇమేజ్లో మనం చూసినట్టు ఇక్కడ మనకు ఇమేజ్ పెట్టండి. ఇమీడియట్గా ఎప్పుడైనా వాటర్ ఇమేజ్ అనగానే మీరు ఇమీడియట్గా కింద ఒక ఇమేజ్ మిర్రర్ ఒక పెట్టేయండి. సో మిర్రర్కి దగ్గర ఉన్న లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, మిర్రర్కి దూరంగా ఉన్న లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా హారిజాంటల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హారిజాంటల్గా పెట్టేయండి. సో మన డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి మిర్రర్కి దగ్గర ఉన్న యారో ఇలా దగ్గరగా ఉంది, ఇక్కడ కూడా మిర్రర్ దగ్గర ఉన్నది దగ్గరగాను ఉంది. సో ఇలానే మిర్రర్కి దూరంగా ఉన్నది కూడా దూరంగా ఉంది. సో ఇక్కడ కూడా మనకి దూరంగా ఉందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న. ఇది మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. దీని తర్వాత మనకి ఎంబెడెడ్ ఫిగర్ అని ఉంటుంది. ఈ ఎంబెడెడ్ ఫిగర్ అంటే దీంట్లో ఎక్స్లో ఇచ్చిన ఫిగర్ అంటే ABCD ఆప్షన్లలో ఏ ఆప్షన్లో ఉంది అని మనము వెతికి చూడాలి. సో ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దీని ఓరియంటేషన్ చూస్తే ఇది స్ట్రైట్గా ఉంది. సో మనకి ABCDలో స్ట్రైట్గా ఉండాలని మనకి ఎక్కడ రూల్ లేదు. సో మన ఆ ఓరియంటేషన్ అంటే ఆ షేప్ అలానే ఉంటుంది, కానీ ఓరియంటేషన్ అంటే పైకి ఉన్నది బొమ్మ పైకి అలానే ఉండాలని ఏమీ రూల్ లేదు. అది మనకి స్లాంట్ పొజిషన్లో అయినా ఉండొచ్చు, లేకపోతే కిందికి చూస్తుండవచ్చు, లేకపోతే ఏ విధంలోనైనా ఉండొచ్చు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దీని మధ్యలో ఉన్న యాంగిల్స్ కానీ సైజ్ కానీ అదంతా ఒకటే ఉంటుంది. ఎప్పుడు ద యాంగిల్స్ సైజ్ ఇవన్నీ మనకి మారవు. సో ఇవన్నీ మనకి కూడా సేమ్గా ఉంటాయి. సో ఈ 2 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టి చూసినప్పుడు ఈ ఫిగర్ ఎక్స్ అనేది ఏలో ఉందా, లేకపోతే బీలో ఉందా, లేక సిలో ఉందా, లేక డీలో ఉందా అని చూసినప్పుడు మనం డైరెక్ట్గా మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న 2 లైన్స్ని ఒకటి కొంచెము చూసుకుందాము. సో మనకి ఈ 2 లైన్స్ ఎక్కడున్నాయి అని మొదటిగా మనం వెతకడం స్టార్ట్ చేస్తాం. సో ఈ లైన్స్ ఎక్కడున్నాయని చూసినప్పుడు మనకు ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇక్కడ ఒక లైన్ వస్తుంది. కానీ ఈ లైన్స్ చూసినప్పుడు ఇవి ఏమంటే దగ్గరికి చూస్తూ ఉన్నట్టు ఉన్నాయి, అంటే కొంచెం దగ్గరికి వస్తున్నట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ స్ట్రైట్గాను ఉన్నాయి లైన్స్, అంటే మనకి ఈ బొమ్మలో మనకి అది కుదరట్లేదు. ఇంకా వేరే బొమ్మ చూసినట్టయితే ఇప్పుడు ఆప్షన్ సి మనం డైరెక్ట్గా చూసినట్టయితే మనకి ఇక్కడ లైన్ ఒకటి మనకి దగ్గరగా వస్తున్నట్టుంది, ఇక్కడ నుంచి కూడా మనకు ఒక లైన్ అనేది ఇక్కడ మనకు ఒక లైన్ అనేది దగ్గరగా వస్తున్నట్టు ఉంది. సో అప్పుడు మనం ఇది చూసినట్టయితే మనకి కింద ఇది ఫుల్ చేసినప్పుడు 0 పైన గీసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఎక్స్లో ఏదైతే ఫిగర్ ఉందో అది కూడా మనకి సిలో ఉంది అని మనకు అర్థమవుతుంది. కానీ సిలో కూడా ఎలా ఉంది అంటే మనకి డైరెక్ట్గా స్ట్రైట్గా లేదు. ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం 180 degrees అంటే 180 degrees తిప్పి మరీ పెట్టాడు కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ సి అని డైరెక్ట్గా వస్తుంది ఎగ్జామ్లో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏదైనా 2 లైన్లు కానీ 3 లైన్లు కానీ మీరు ప్రామాణికంగా తీసుకోండి. సో ఆ 3 లైన్లు మాత్రమే ఏ బొమ్మలు అంటే ఏలో ఉన్నాయా, లేకపోతే బీలో ఉన్నాయా, లేకపోతే సిలో ఉన్నాయా, లేక డీలో ఉన్నాయా అనేది మనకి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినప్పుడు ఇక్కడ మనకి ఈ ఫిగర్ ఎక్స్ అనేది ABCDలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను ప్రామాణికంగా 2 లైన్లు తీసుకుంటాను. అదేంటంటే ఇక్కడ ఉన్న ఒక స్ట్రైట్ లైన్ ఒకటి, ఇలా కింద లైన్ ఇలా ఒకటి. సో నేను ఇక్కడ ఈ రెడ్ కలర్లో గీసిన లైన్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకుంటాను. సో అప్పుడు ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే నాకున్న ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ కావచ్చు, లేకపోతే ఆప్షన్ బి కావచ్చు. సో ఆప్షన్ ఏ అనేది ఇలా వస్తుంది. సో నేను ఆ లైన్ ప్రామాణికంగా తీసుకున్నాను కాబట్టి ఆ లైన్ ఇక్కడ నేను గీస్తున్నాను. అలానే ఇక్కడ నాకు ఇంకొక లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ కూడా నేను ఇలా గీసుకుంటాను. అంటే రెండింటిలో అంటే ఫిగర్ ఏలో కానీ ఫిగర్ బీలో కానీ అంటే దేంట్లోనే సరే నాకు ఆ ఫిగర్ అనేది నాకు కనపడుతుంది. కానీ ఇక్కడ తేడా ఏంటి రెండుకి అని అడగవచ్చు. తేడా ఏంటంటే మధ్యలో ఉన్నాయి యాంగిల్. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏకి ఈ యాంగిల్ కరెక్ట్గా ఉంది, కానీ ఆప్షన్ బి చూసినట్టయితే ఇది నాకు కొంచెం తక్కువగా వస్తుంది. అంటే ఆప్షన్ బిలో అనేది నాకు యాంగిల్ అనేది కొంచెం తక్కువగా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మనకి షేప్ కానీ దాని సైజ్ కానీ దాని యాంగిల్ కానీ అంతా ఒకటే ఉంటుంది. సో మనకి పరీక్షలో కూడా ఏంటంటే 2 ఆప్షన్లు చాలా దగ్గరగా ఇస్తాడు. అంటే కొంచెం యాంగిల్తో మార్చడం కానీ ఒక లైన్ని చిన్నగా చేయడం కానీ ఆ విధంగా ఉంటుంది ప్రశ్న. ఇలానే ఈ ప్రశ్నలో చూసినప్పుడు ఈ యాంగిల్కి చూసినట్టయితే
బీకి చాలా తక్కువగా ఉంటుంది, ఏకి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇలాంటి బొమ్మలు చూసినప్పుడు ప్రామాణికంగా మనము 2-3 లైన్లు అనేవి మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు అభ్యర్థి చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు ఎగ్జామ్లో. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ప్రామాణికంగా నేను ఏ లైన్లు తీసుకోవాలి అని మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రామాణికంగా ఒక 3 లైన్లు తీసుకుంటాను. ఇది ఒక లైను, కింద నుంచి ఉన్న ఈ 3 లైన్ తీసుకుంటాను. సో ఇది నేను చూసినప్పుడు ఏ ఆప్షన్లో ఉంది అని చెక్ చేసుకుంటాను. అది చూసినప్పుడు ఆప్షన్ ఏ పోతుంది, ఆప్షన్ సి కూడా పోతుంది. అంటే మిగిలింది వచ్చేసి ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి. సో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డిలో మిగతా ఫిగర్ మొత్తం అంటే మిగతాలో ఉన్న బొమ్మ అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం ఇక్కడ ఉంది, కానీ ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఈ 2 బొమ్మల్లో ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి నేను ఇంకొక లైన్ని ప్రామాణికంగా తీసుకుంటాను. అదేంటంటే ఇక్కడున్న ఈ లైన్ ప్రామాణికంగా తీసుకుంటాను. అది ఎక్కడ ఉంది అంటే నాకు ఆప్షన్ డిలో డైరెక్ట్గా కనపడుతుంది కాబట్టి ఆన్సర్ డి అని నేను ఇక్కడ పెట్టచ్చు. అదేవిధంగా ఉదాహరణకు మరొక ప్రశ్న చూద్దాం. ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో చాలా ఎక్కువగా అడుగుతారు. సో ఇక్కడ ఫిగర్ ఎక్స్ ఏబిసిడిలో ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సో నేను మీకు ముందు చెప్పినట్టు ఇక్కడ మనము ఒక 2 లైన్లని ప్రామాణికంగా తీసుకుంటే మనము ఆ లైన్లు ఎక్కడ ఉన్నాయంటే ఏలో ఉన్నాయా, బిలో ఉన్నాయా, సిలో ఉన్నాయా, డిలో అని మనం ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మనకు ఆన్సర్ అనేది చాలా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను తీసుకోవాల్సిన లైన్లు కొన్ని ఒక 3-4 లైన్లు తీసుకుంటాను. ఒకటి వచ్చేసి ఇక్కడ ఇలా సి షేప్లో ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి నాకు ఈ షేప్లో ఒక లైన్ ఉంది. అంటే నేను దీన్ని ఒక 2 భాగాలుగా విడదీసుకొని సో మొదటి భాగం ఎక్కడ ఉంది అని వెతుకుతాను, మరి అలానే రెండో భాగం ఎక్కడ ఉంది అని చూస్తాను. సో ఈ మొదటి భాగం నేను చూసుకున్నట్టయితే అంటే పైన ఉన్న ఈ భాగం వరకు చూసినట్టయితే ఇది ఎక్కడ ఉంది అని చెక్ చేసుకుంటాను. సో ఇది ఎక్కడ ఉంది అని చెక్ చేసుకున్నప్పుడు నాకు కింద ఇక్కడ ఎక్కడైనా వచ్చేదానికి అవకాశం ఉందా లేదని ఇక్కడ చూసుకుంటాను. సో ఇలా వచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు. సో ఇక్కడ అదే ప్రాబ్లం ఉంది, ఇక్కడ అదే ఉంది. కానీ ఉదాహరణకి నేను ఏ చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ వచ్చేసింది లైన్, మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసింది కాదు. సో ఇక్కడ నాకు ఈ లైన్ ఇక్కడ వచ్చేసింది, మళ్ళీ బ్యాక్ కూడా ఒక లైన్ వచ్చేసింది కాబట్టి సో ఈ లైన్ ఇలా కిందికి వచ్చేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే ఈ సి అంటే ఈ పార్ట్ ఎక్కడ ఉంది అంటే నాకు డైరెక్ట్గా ఆప్షనల్ దొరికింది కాబట్టి మిగతా కింద ఉన్న రెండో భాగం కూడా నేను చెక్ చేసుకుంటాను. ఆ కింద ఉన్న రెండో భాగం ఎలా ఉందంటే ఇలా ఉంది అని నేను చెప్పొచ్చు. అంటే ఈ ఎక్స్ ఉన్న బొమ్మ ఎక్కడుంది అంటే అది ఆప్షన్ ఏలో డైరెక్ట్గా ఉంది అని నేను ఇక్కడ చెప్పొచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక లైన్ కానీ లేకపోతే 2 లైన్లు కానీ దేనికి ప్రామాణికంగా ఉండే మనం చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో నేను ప్రామాణికంగా తీసుకోవాల్సిన 2 లైన్ లేదో మనం చెక్ చేసుకోవాలి. అది వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ ఉంది, ఇక్కడ కింద లైన్ ఉంది. సో ఈ లైన్ ఎక్కడ ఉంది అని నేను ఇక్కడ చూసుకోవడానికి అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనము దీని మధ్యలో యాంగిల్ అనేది కూడా ఒకటే ఉంటుంది అని చెప్పాను. దాని సైజ్ కూడా దాదాపు ఒకేలాగానే ఉంటుంది, అంటే షేప్ అనేది ఒకలాగానే ఉంటుంది. సో ఈ 2 లైన్లు అంటే ఈ 2 ఇలా కలుస్తూ ఎక్కడ ఉంది, ఏ ఫిగర్లో ఉంది అని నేను ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎక్కడ ఉంది అని నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చే అవకాశం ఉంది కానీ తర్వాత ఇప్పుడు నాకు ప్రామాణికంగా ఉండదు నాకు కూడా తెలిసింది. ఇప్పుడు రెండోది ఎక్కడ ఉంది అని చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ నాకు రెండోది కింద 2 లైన్స్ అనే లోపలికి వచ్చి ఉన్నాయి కాబట్టి అది ఇక్కడ రావట్లేదు, అంటే ఆప్షన్ బి ఇక్కడ నాకు కుదరట్లేదు అని. సో మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఫిగర్ ఏలో ఎక్కడ ఉందో ఒకసారి చూసుకుందాము. ఫిగర్ ఏలో వచ్చేసి నాకు ఇక్కడ 2 ప్లేసెస్లో వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కిందికి రావచ్చు, కానీ ఒకసారి ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇలా వెనక్కి వచ్చేదానికి ఇక్కడ అవకాశం లేదు, అంటే ఈ కిందిది కాదు అని అర్థం. ఇంకోటి ఎక్కడ ఉందంటే పైన ఉంది ఒకటి, అంటే ఇది ఇలా ఉంది లైను, కింద కూడా ఒక లైన్ ఉంది. సో ఇలా లైన్ వచ్చినప్పుడు కింద ఉన్న 2 లైన్స్ అంటే కింద ఉన్న 2 లైన్స్ కూడా చూసినప్పుడు కింద ఉన్న 2 లైన్స్ కూడా నేను అడ్జస్ట్ చేసినప్పుడు నాకు ఆప్షన్ ఏ అని నాకు ఆన్సర్ ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో అప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ అని నాకు వస్తుంది. ఎంబెడెడ్ ఫిగర్ అని అంటే ఒక ఫిగర్ ఇస్తారు, ఆ ఫిగర్ ఏ ఫిగర్లో ఉంది, ఆప్షన్ ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా మనం కూడా కనుక్కోవాలి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ద గివెన్ ఫిగర్ అంటాడు. కంప్లీట్ ద గివెన్ ఫిగర్ అంటే మనకి ఇక్కడ ఫిగర్ ఎక్స్ ఉంది. ఈ ఫిగర్ ఎక్స్లో మొత్తం 4 పార్ట్స్లో 3 పార్ట్స్ ఇచ్చాడు. సో 3 పార్ట్స్ ఇచ్చి 4th పార్ట్ అంటే ఏ ఫిల్ చేయాలా, లేకపోతే బి ఫిల్ చేయాలా, లేకపోతే సి ఫిల్ చేస్తే లేకపోతే డి ఫిల్ చేయాలా, ఏది ఫిల్ చేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అని అడుగుతాడు. దీన్ని కంప్లీట్ ద గివెన్ ఫిగర్ అంటారు. సో దీన్ని మనము కంప్లీట్ ద గివెన్ ఫిగర్ అంటాడు. సో వీటిని ఎలా చేయాలి అన్నప్పుడు ఉదాహరణకి మనం ఏం చేయాలంటే దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా దీని మీద రాసుకోవడం, అంటే ఇలా రాసిన తర్వాత ఇక్కడ 2 లైన్లు ఇలా ఎక్స్టెండ్ చేయడం. సో ఇక్కడ నేను ఇక్కడ 2 లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం.
సో దీన్ని కూడా నేను ఇలా కంప్లీట్ చేయడం ద్వారా ఈ ఫిగర్ కంప్లీట్ అయ్యింది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే డైరెక్ట్గా ఈ ఆప్షన్ వచ్చేసి నాకు డీలో ఉంది అని నేను చెప్పొచ్చు. సో ఫిగర్ ఏకి ఫిగర్ డీకి తేడా ఏంటి అని అడగవచ్చు. ఇక్కడ తేడా వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న కార్నర్స్ ఏవైతే మూలలు ఉన్నాయో ఇక్కడ ఈ మూలలో ఉన్న లైన్లో వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రైట్గా లేవు, కానీ మనకి ఇక్కడ చాలా స్లాంట్గా ఉన్నాయి. అంటే స్ట్రైట్గా లేవు, అంటే స్ట్రైట్గా అంటే మనకి ఇలా రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఒక బొమ్మ తీసుకున్నాము. ఈ బొమ్మలో మనము 2 గీతలు గీసినప్పటికీ సో మనకి ఇక్కడ 2 లైన్స్ అని ఇలా స్లాంట్గా వచ్చాయి, ఇక్కడ మనకి లైన్స్ అనేవి స్లాంట్గా వచ్చాయి. సో మనకి ఫిగర్లో ఆన్సర్ ఎలా రావాలి అంటే ఇక్కడ లైన్స్ కూడా మనకి ఇక్కడ స్లాంట్గా రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ లైన్స్ మనకి స్ట్రైట్గా అనేవి రాకూడదు, ఇలా స్ట్రైట్గా రాకూడదు. కానీ ఆప్షన్ ఏలో ఏంటంటే ఇలా లైన్స్ అనేవి స్ట్రైట్గా వచ్చాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కాదు. డైరెక్ట్గా మనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని పెట్టచ్చు. సో వీటిని కంప్లీట్ ద గివెన్ ఫిగర్ అంటాడు. అంటే ఇచ్చిన ఫిగర్లో 3 భాగాలు ఇస్తాడు, ఒక భాగం ఇవ్వడు. సో ఆప్షన్ ఏలో ఉన్న భాగం కానీ బి కానీ సి కానీ డి కానీ ఏది ఫిల్ చేస్తే నాకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో అనేది అభ్యర్థి చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూసినట్టయితే ఇది కూడా కంప్లీట్ ద గివెన్ ఫిగర్, అంటే నాకు ఒక భాగం ఇవ్వలేదు. సో నేను ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఏ ఆప్షన్ పెడితే కంప్లీట్ అవుతుంది అని చెప్పాను. సో ఇలాంటివి చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మిగతా ఖాళీగా ఉన్న భాగాన్ని కూడా మనం ఇమీడియట్గా రాసుకోవడం ద్వారా, లేకపోతే ఒకసారి మనం అబ్జర్వ్ చేయడం వల్ల మెంటల్గా అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు, లేకపోతే ఫిల్ చేయడం ద్వారా కూడా నేను ఇక్కడ కనుక్కోవచ్చు. సో మొదటిగా ఇలా గీత గీసుకున్నాను. సో మధ్యలో ఇక్కడ లైన్ ఉంది, మధ్యలో గీత ఉంది, మధ్యలో గీత ఉంది అంటే నాకు ఇక్కడ మధ్యలో అనేది నాకు ఇక్కడ లైన్ ఇలా వస్తుంది. సో ఇక్కడ లైన్స్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ నేను లైన్స్ ఎక్కడ పెట్టాలి అనుకుంటే ఈ 1, 2 ఇక్కడ ఉన్న లైన్కి, అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి లోపలే 1, 2 ఉంది. అలానే ఈ 3 అనేది కూడా ఈ లైన్ ఎక్కడైతే ఏదో ఉందో దాని లోపలే ఉన్నాయి. సో నేను కూడా ఇలా దీన్ని ముందుకు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ లైన్స్ కూడా ఎక్కడ పెట్టాలి అంటే నేను ఇక్కడ 1, 2, 3, 4 అని నేను లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇలా నేను దీన్ని లోపల పెట్టడం ద్వారా నాకు డైరెక్ట్గా ఆప్షన్ డి అని నాకు ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ కంప్లీట్ ద గివెన్ ఫిగర్లో నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కొంచెం 2 లైన్లు అలా ఎక్స్ట్రా గీసుకొని నేను ఎగ్జామ్లో నాకు వచ్చే ఆన్సర్ని చాలా త్వరగా చాలా సులువుగా వచ్చేదానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇదో ప్రశ్న. సో ఈ ప్రశ్నలో కూడా నాకు 3 భాగాలు ఇచ్చాడు, ఒక భాగం ఏంటో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూస్తే పైన ఉన్న 2 ఫిగర్లు, అంటే పైన ఏదైతే 2 చిన్న బొమ్మలు ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్ ఎక్స్ ఉంది, అంటే ఇక్కడ ఎక్స్లో ఉన్న ఫిగర్ నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ సర్కిల్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఉన్న ఫిగర్ నాకు దీనికి ఆపోజిట్గా ఉంటుంది, దీనికి ఎదురుగా ఉంటుంది. సో దీంట్లో ఎదురుగా ఉన్న ఫిగర్ ఏంటి అనగా నాకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే బి కుదరదు, ఎందుకంటే బి మరియు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్ కూడా 2 ఒకే వైపు చూస్తున్నాయి. సో బి కుదరదు, సి ఒక మూలకు ఉంది, అది కుదరదు, డి అనేది కిందికి ఉంది, అది కూడా కుదరదు. కాబట్టి నాకు డైరెక్ట్గా ఆన్సర్ ఏ అని వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో అంటే ఆప్షన్ ఏ, బి, సి, డి ఏది పెడితే నాకు కంప్లీట్ ఫిగర్ అనేది కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో దీన్ని కూడా నేనేం చెప్పానంటే మనకి ఇక్కడ దీన్ని కూడా మనం కంప్లీట్గా రాసుకుందాం, అదొక విధానం. లేకపోతే మనం అబ్జర్వ్ చేసి అంటే కొన్ని కొండ గుర్తులు పెట్టుకొని అబ్జర్వ్ చేస్తే దానికి కూడా మనకి ఆన్సర్ అనేది మనం ఈజీగా తెప్పించుకోవచ్చు. ఉదాహరణకి ఈ మూల నుంచి ఈ మూలకు ఒక లైన్ ఉంది, ఈ మూల నుంచి ఆ మూలకు ఒక లైన్ ఉంది, ఇక ఈ మూల నుంచి ఇక్కడికి ఒక లైన్ ఉంది. అంటే నేను కూడా ఇప్పుడు ఈ మూల నుంచి ఈ మూలకు ఒక లైన్ ఇలా గీయడం జరిగింది. సో మూల నుంచి ఇంకో మూలకు లైన్ ఏ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ ఏలో లేదు. అంటే మనం ఆప్షన్ ఏ మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఏది లేదు కాబట్టి నేను దాన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కంప్లీట్గా చేద్దాం, అంటే దీన్ని ఇలా కంప్లీట్గా చేద్దాం. ఇలా చేసుకున్నప్పుడు మళ్ళీ దీని లోపల ఇలా కంప్లీట్ చేద్దాం, మళ్ళీ దీన్ని కూడా ఇలా కంప్లీట్ చేద్దాం. సో ఇలా చూసినప్పుడు మనకు వచ్చే ఫిగర్ ఏంటి అనేది లాస్ట్లో మనకు ఒక లైన్ ఇలా గీసుకున్నప్పుడు ఈ ఫిగర్ ఏంటి అని అడుగుతారు. సో ఈ ఫిగర్ వచ్చేసి నేను డైరెక్ట్గా వచ్చేసి నేను ఆన్సర్ సి అని నేను చెప్పొచ్చు. ఎలా అంటే ఆప్షన్ సిని గడియారం వైపు అంటే క్లాక్ వైజ్, ఆప్షన్ డిని క్లాక్ వైజ్ 90 డిగ్రీలు తిప్పినట్టయితే, అంటే ఆప్షన్ డిని గడియారం వైపు 90 డిగ్రీలు తిప్పినట్టయితే నాకు ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి దీంట్లో ఫిట్ అయిపోతుంది. అంటే నాకు ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాంట్లో నేను కరెక్ట్గా ఫిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నాకు ఇక్కడ ఆప్షన్ సి అని నేను డైరెక్ట్గా. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఫిగర్ చూద్దాం. ఈ ఫిగర్ చూసినప్పుడు ఈ ఫిగర్ కూడా మనము ఇక్కడ ఏది అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం దీన్ని మనమే త్వరగా ఎగ్జామ్లో ఇచ్చిన టైంలో చాలా తక్కువ టైంలో ఇలా గీచుకోవడం ద్వారా అంటే ఇలా రాసుకోవడం ద్వారా నాకు ఇది టైం అనేది చాలా వరకు నాకు సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నేను డైరెక్ట్గా
ఇక్కడ నుంచి ఆ మూలకి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి కూడా నేను కంప్లీట్గా రావట్లేదు, అంటే ఈ బొమ్మ ఇక్కడ వరకే వస్తుంది. సో నేను కూడా దీన్ని కంప్లీట్గా రాకుండా ఇంతవరకే తీసుకుపోవడం ద్వారా నాకు ఈ ఫిగర్ అనేది నాకు కంప్లీట్గా వస్తుంది. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది అనగా మనకి ఇక్కడ క్లూ ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా ఈ క్లూ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఇక్కడ కలిసి లేవు. కానీ మనం ఆప్షన్ సి చూసినట్టయితే ఇక్కడ 2 లైన్స్ ఇక్కడ కలిసి ఉన్నాయి. సో డైరెక్ట్గా నేను ఆప్షన్ సిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో క్లూ ఏంటంటే ఇక్కడ కింద నుంచి పైకి లైన్ మూవ్ అవుతూ ఉంది. అంటే కింద నుంచి లైన్ వచ్చేసి నాకు ఇక్కడ పైకి వెళ్తుంది. అంటే కింద నుంచి ఎక్కడైతే స్టార్ట్ కాదో అది నేను ఆప్షన్ అనేది మనం ఇక్కడ క్లియర్గా ఎలిమినేట్ చేయొచ్చు అన్నది. సో అది ఏది వెళ్ళట్లేదు అంటే నాకు ఇక్కడ ఆప్షన్ ఏ అనేది నాకు ఇక్కడ వెళ్ళట్లేదు. అంటే నేను ఇమీడియట్గా ఆప్షన్ ఏని కూడా తీసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ సి రెండే మిగిలాయి. సో ఆప్షన్ బి, ఆప్షన్ సిలో ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న లైన్ ఒకటి. ఈ లైన్ అనేది నాకు కంప్లీట్గా ఈ మూలకు రావట్లేదు. ఇక్కడ ఈ లైన్ అనేది ఇక్కడ నాకు మూలకు రావట్లేదు, కానీ కొంతవరకు అంటే ఇంతవరకు వస్తుంది. ఆ తర్వాత నాకు ఇక్కడ ఒక లైన్ అనేది నాకు ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి అది ఈ లైన్ వరకు మాత్రమే వస్తుంది, కంప్లీట్గా ఈ మూల వరకు రావట్లేదు. కానీ ఆప్షన్ బిలో అనేది కంప్లీట్గా ఇది మూల వరకు వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో మిగిలింది వచ్చేసి డి అని, ఆన్సర్ అనేది డి అని పెట్టుకోవచ్చు. అంటే ఇలా కొన్ని లైన్లు మనం కొండ గుర్తులుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనకి ఎగ్జామ్లో అది ఫాస్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఏవి తీసుకోవాలి, ఎలాంటి లైన్లు తీసుకోవాలి అనేది మనకి కొంచెం ప్రాక్టీస్ ద్వారా అయితే మనకి సులువుగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు పేపర్ ఫోల్డింగ్ అన్నాము. ఇలాంటి ప్రశ్నలు మనకి పేపర్ ఫోల్డింగ్ కిందికి వస్తాయి. ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ అంటే ఏమిటి అంటే ఇతను ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకుంటాడు. అంటే ట్రాన్స్పరెంట్ పేపర్ అనగా మనం ఇటువైపు నుంచి చూస్తే మనకి అటువైపు క్లియర్గా కనపడుతుంది. అంటే ఇతను మనకు ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ ఇస్తాడు. ఆ ట్రాన్స్పరెంట్ పేపర్ని ఫోల్డ్ చేస్తాడు. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ అనుకోండి. ఈ పేపర్ మీద ఒక డిజైన్ వేస్తారనమాట. సో డిజైన్ వచ్చేసి మనకి ఇలా డాటెడ్ లైన్ ఇచ్చేసి ఇలా మడతా అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఉంది, ABCD అన్నాడు. అంటే నాకు ఇక్కడ ఈ ఫిగర్ ఎక్స్ ఏదైతే ఉందో అది నాకు ఒక ఫిగర్. ఆ ఫిగర్ని ఇక్కడ డాటెడ్ లైన్ అంటే నేను ఇటువైపు నుంచి ఇటువైపు ఫోల్డ్ చేశాను. అంటే పేపర్ని ఎలా ఫోల్డ్ చేశానంటే నేను కుడివైపు నుంచి ఎడమ వైపుకు ఫోల్డ్ చేశాను. సో ఈ ట్రాన్స్పరెంట్ పేపర్ దాని మీద డిజైన్ వేసి, ఈ డిజైన్ వేసిన పేపర్ని ఒకసారి మనం మడిచినట్టయితే ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, పైన డిజైన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డిజైన్ అనేది ఒకదాని మీద ఇంకొకటి ఓవర్లాప్ అవుతుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి ఎగ్జామ్లో అంటే మనం ఎంత బాగా ఎలా ఓవర్లాప్ అవుతుందో గమనించాలి. ఇక్కడ గమనించాల్సింది అంటే ఎంత బాగా ఓవర్లాప్ అవుతుంది, అంటే ఒకదాని మీద ఒకటి ఎంత బాగా ఓవర్లాప్ అవుతుందో మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఎగ్జామ్లో ఉంది. సో ఈ ప్రశ్న చూసుకున్నప్పుడు మనము ఈ ప్రశ్నలో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇదంతా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్. ఇలా 2 ఆకులు డిజైన్ వేశాడు. ఇది ఒక ఆకు, ఇది ఒక ఆకు, ఇలా 2 ఆకులు డిజైన్ వేశాడు. తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే ఎడం వైపు నుంచి కుడివైపుకు మూసేస్తున్నాడు. సో ఇలా ఎడం వైపు నుంచి కుడివైపు మూసేసినప్పుడు ఎలా ఓవర్లాప్ అవుతుంది అని ఆన్సర్ ఏది అంటాడు. సో ఇది కూడా మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ చాలా సులువుగా చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఈ లైన్ మొత్తం నేను మిర్రర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫోల్డ్ చేస్తున్నాము. ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తే అది మిర్రర్ ఇమేజ్ అని, ఒకవేళ మనం కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తే అది వాటర్ ఇమేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాం అంటే ఇక్కడ సైడ్స్ ఇన్వాల్వ్ అయినాయి. సైడ్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో అది దాన్ని మనము మిర్రర్ ఇమేజ్ అనుకోవచ్చు. అదే మనం పేపర్ కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తే ఇక్కడ సైడ్స్ మారవు, కానీ కిందిది పైకి అవుతుంది, పైది కిందికి అవుతుంది. అంటే ఒక పేపర్ మనం కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే కిందిది పైకి అవుతుంది, పైది కిందికి అవుతుంది. కాబట్టి మనం దీన్ని వాటర్ ఇమేజ్ అని అనుకోవచ్చు. కానీ ఈ ప్రశ్నలో వచ్చేసి ఇతను కుడివైపు నుంచి ఎడం వైపుకు మూసేస్తున్నాడు. అంటే ఇది కూడా మనకు ఒకలాంటి దీన్ని కూడా మనం మిర్రర్ ఇమేజ్ అని అనుకోవచ్చు. ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం మిర్రర్ అనుకున్నప్పుడు, సో మనకి ఆల్రెడీ ముందే చెప్పాను, మిర్రర్కి దగ్గరగా ఉంటుంది, మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా ఉంటుంది అని చెప్పాను. సో ఇక్కడ దగ్గర ఉన్న లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ దగ్గరికి ఇలా వస్తుంది. అంటే ఇది మనకి ఇక్కడ ఇలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ ఇలా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టే దగ్గర నుంచి ఇలా దూరం వెళ్తున్నాను, మళ్ళీ దూరం నుంచి మళ్ళీ ఇక్కడ దగ్గరికి వస్తున్నాను. సో ఇప్పుడు ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అనుకుంటే ఆప్షన్ డీని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ గీత అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆప్షన్ ఏ ఆన్సరా లేకపోతే బి ఆన్సర్ లేకపోతే సి ఆన్సర్ అని చూసినప్పుడైతే నాకు ఆప్షన్ ఏలో ఈ కింద ఉన్న లీఫ్, ఈ కింద ఉన్న ఆకు అనేది నాకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ క్లియర్గా కనపడడం అంటే ఏదన్నా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకుని ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఎలా కనపడాలి అంటే ఈ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ ఇలా కొంచెం కనపడాలి. ఇక్కడ ఉన్న ఈ కొద్దిగా ఉన్న గ్యాప్ అనేది నాకు ఇక్కడ ఇలా కనపడాలి. కానీ అది నాకు ఆప్షన్ ఏలో అది నాకు కనపడట్లేదు. అలానే ఆప్షన్ సి తీసుకున్నట్టయితే ఆప్షన్ సిలో ఇక్కడ ఏమవుతుందంటే పైన ఉన్న ఆకు క్లియర్గా కనపడుతుంది,
క్లియర్గా కనపడుతుందని అర్థం ఏంటంటే నాకు ఇక్కడ ఈ ఓవర్లాప్ అనే లైన్ నాకు ఇక్కడ కనపడట్లేదు. ఆ లైన్ వచ్చేసి నాకు ఓన్లీ ఆప్షన్ బిలోనే కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి. ఇలాంటి ప్రశ్నలు చేసేటప్పుడు అభ్యర్థి మైండ్ని చాలా ప్రశాంతంగా పెట్టుకొని, ఎందుకంటే మనం అక్కడ ఎక్కడెక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, ఆ చిన్న చిన్న చేంజెస్ ఏంటి అనేది మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పేపర్ మర్చినప్పుడు ఎలా అవుతుంది, ఎంత ఓవర్లాప్ అవుతుంది, ఎలా ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ ఓవర్లాప్ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ ఓవర్లాప్ అనేది ఇక్కడ ఈ సెంటర్లో ఓవర్లాప్ అనేది జరిగింది. కానీ ఆప్షన్ ఏలో కానీ ఆప్షన్ సిలో కానీ చూసినట్టయితే ఇక్కడ ఓవర్లాప్ అనేది ఇక్కడ నాకు కనపడట్లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, సిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకున్నాడు, ఆ పేపర్ మీద ఇలా ఒక డిజైన్ వేశాడు. సో ఆ పేపర్ మీద నాకు ఒక డిజైన్ వేశాడు. వేసిన తర్వాత ఈ పేపర్ని కుడివైపు నుంచి ఎడం వైపుకు ఫోల్డ్ చేయడం జరిగింది. సో కుడివైపు నుంచి ఎడం వైపు ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాడు. సో కుడివైపు నుంచి ఎడం వైపు ఫోల్డ్ చేస్తే ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్ మాత్రం అలానే ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ ఏదైతే ఉందో ఇదైతే మారదు. అంటే ఏది మారుతుందంటే ఇది అంటే కుడివైపు ఉన్న ఏదైతే ఫిగర్ ఉందో అది వెళ్ళి ఎడం వైపు ఉన్న ఫిగర్ మీద పడిపోతుంది, అది ఓవర్లాప్ అవుతుంది అన్నాడు. సో ఓవర్లాప్ అయినప్పుడు ఎలాంటి ఆన్సర్ వస్తుంది అన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఆన్సర్ కొన్ని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. అవేంటంటే ఇక్కడ ఉన్న ఫిగర్ ఏదైతే ఉందో అది మనం కుడివైపు నుంచి ఎడమవైపు ఫోల్డ్ చేయడంతో పాటు ఏమవుతుందంటే అది నాకు ఇక్కడ నుంచి ఇలా వచ్చే అవకాశం ఉంది. సో ఇలానే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఏ ఆప్షన్లో ఉందంటే నేను డైరెక్ట్గా ఆప్షన్ ఏ అని చెప్పచ్చు. సో ఇది కూడా మనకి ఇక్కడ ఒక పేపర్ ఫోల్డింగ్ కిందకే వస్తుంది. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక పేపర్ ఇచ్చాడు, దాని మీద ఎస్ అనే షేప్లో ఒక డిజైన్ వేశాడు. సో ఎస్ అనే షేప్లో ఒక డిజైన్ వేసి కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నాడు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నాడంటే మనం అది ఒక వాటర్ ఇమేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మనం వాటర్ ఇమేజ్గా తీసుకోవచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు ఒకటే లాజిక్ ఉంటుంది అన్నిటికీ. అది ఏంటంటే మిర్రర్కి దగ్గరగా ఉన్నది దగ్గరగా పెట్టుకుంటూ, మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా పెట్టుకుంటూ వెళ్తే, అంటే అద్దంకి దగ్గర ఉన్నది దగ్గరగా పెట్టుకొని అద్దంకి దూరంగా ఉన్నది దూరంగా పెట్టుకుంటూ కూడా మనకి ఆన్సర్ చాలా సులువుగా వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నాడు. సో కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో ఆప్షన్ బి అనేది ఫిగర్ కంప్లీట్గా లేదు, ఓన్లీ సగమే ఉంది. అంటే కింద ఈ అయితే బొమ్మ ఉందో అది లేదు. సో పైన కూడా కంప్లీట్గా లేదు కాబట్టి ఆప్షన్ బి అనేది కూడా పోయింది. ఇప్పుడు ఆన్సర్ సీనా డీనా అనేది ఈ రెండు ప్రశ్నల్లో ఉంటుంది. సో ఉదాహరణకి నేను ఈ ప్రశ్న తీసుకున్నట్టయితే దీన్ని ఇలా ఎస్గా రాసి ఇలా ఒక లైన్ ఇక్కడ పెట్టాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాకు మిర్రర్కి దగ్గరగా ఉన్న దగ్గర పెట్టుకుంటూ దూరంగా పెడతాం. అంటే అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మిర్రర్ ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మిర్రర్ నుంచి దూరంగా వెళ్దాము. సో ఇలా దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా వస్తుంది. అంటే ఇది కింద రబ్ చేసినట్టయితే, ఎందుకంటే ఫోల్డ్ చేసేసాం కాబట్టి కింద మనం రబ్ చేసినట్టు కనుక అయితే ఇలా నాకు ఈ షేప్లో కనపడుతుంది. సో ఈ షేప్లో ఫిగర్ ఏది ఉందంటే డైరెక్ట్గా ఆప్షన్ డి ఉంది అని మనం ఇక్కడ చెప్పచ్చు. సో ఈ ప్రశ్నలో కూడా మనకి ఒక డిజైన్ ఇచ్చాడు, ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకున్నాడు, ఆ ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ఒక డిజైన్ వేశారు ఇలా. సో డిజైన్ వేసిన తర్వాత దీన్ని కూడా ఎడం వైపు నుంచి కుడివైపుకి ఫోల్డ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక లైన్ తీసుకున్నారు, ఈ లైన్ మీద ఇలా కే అనే అక్షరంలాగా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఈ మధ్యలో ఫోల్డ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ మధ్యలో ఈ ఫోల్డ్ ఏదైతే డాటెడ్ లైన్ ఉందో, ఇలా డాట్ లైన్ ఉందో ఇది నాకు మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఇది నాకు ఒక అద్దం లాగా పనిచేస్తుంది. ఒకసారి నేను అద్దం లాగా తీసుకున్నప్పుడు లాజిక్ వచ్చేసి ఒకటే చిన్న లాజిక్, అదేంటంటే మిర్రర్కి దగ్గర పెట్టుకుంటూ దూరంగా పెడదాం. అంటే మిర్రర్కి ఎక్కడైతే ఇక్కడ స్టార్ట్ అయిందో ఇక్కడ మిర్రర్ ఇక్కడ ఉంది, దీనికి మిర్రర్ ఇక్కడ, అంటే ఇక్కడ ఫోల్డ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫోల్డ్ అవుతున్నప్పుడు మనము కుడివైపు నుంచి ఎడమవైపు ఫోల్డ్ చేస్తున్నాం. అంటే అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ లైన్ అనేది నాకు ఇలా దూరంగా వెళ్తుంది. అదే ఈ లైన్ కూడా నాకు ఇక్కడ దగ్గర స్టార్ట్ అవుతుంది, అలానే ఇలా దూరంగా వెళ్తుంది. సో ఒకసారి మనం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత మిగతాది ఇలా రబ్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎక్కడ ఉంది అని వెతికినట్టయితే డైరెక్ట్గా ఆప్షన్ సి అని మనకి ఇక్కడ ఆన్సర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఇది కూడా ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ అంటే కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. పేపర్ ఫోల్డింగ్ అంటే అది మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ కాన్సెప్టే. సో ఇక్కడ ఫిగర్ ఎక్స్లో ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్నని ఏనా, బీనా, సీనా, డీనా అంటున్నాడు. అంటే ఇక్కడ ఫిగర్ ఎక్కడ ఉందంటే మొత్తం ఇక్కడ 4 బ్లాకులు ఉన్నాయి. ఈ ఫిగర్ ఏమో కింద లెఫ్ట్ సైడ్ కింద బ్లాక్లో ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఆప్షన్లో అంతా ఇది పైకి కుడివైపు పైకి వెళ్ళింది. అంటే ఇది కుడివైపు పైన ఉంది, ఇది కూడా కుడివైపు పైన. సో సిడిలో కూడా కుడివైపు పైన ఉంది. సో అది కుడివైపు పైకి వెళ్ళాలి అంటే దానికి మినిమం మనం 2 ఫోల్డ్ చేయాలి. అంటే మనం అది కింద నుంచి పైకి ఫోల్డ్ చేయొచ్చు, తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేయొచ్చు, లేకపోతే లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేసి కింద నుంచి పైకి తీసుకెళ్ళచ్చు. ఒకవేళ నేను దీన్ని కింద నుంచి రైట్కి ఫోల్డ్ చేశాను అనుకుంటాం. దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడున్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తం నాకు ఒక మిర్రర్ లాగా కనపడుతుంది. ఈ లైన్ నాకు ఒక మిర్రర్ లాగా కనపడుతుంది.
సో అప్పుడు ఇది మిర్రర్ లాగా కనపొచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది మిర్రర్లో సేమ్ ఉంటుందని చెప్పాను. కానీ ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఆ డార్క్ కలర్ అనేది నాకు మిర్రర్కి దగ్గరగా ఉంది. అంటే ఇక్కడ డార్క్ కలర్ అనేది రెడ్ అండ్ దగ్గరగా ఉంది కాబట్టి ఈ డార్క్ అనేది కూడా నాకు ఈ మిర్రర్కి దగ్గరగా ఉంటుంది. సో తర్వాత ఏం చేస్తున్నాడంటే ఇంకొక గీత ఇలా అడ్డంగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నాడు. అంటే కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నాడు అంటే ఏమవుతుందంటే ఇక్కడ నాకు వాటర్ ఇమేజ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇది మొత్తం ఇప్పుడు అద్దంలాగా కనపడుతుంది. అంటే నాకు ఇప్పుడు పైలైన్ అద్దంలాగా తీసుకోవాలి. సో పైలైన్ ఇప్పుడు నేను అద్దంగా తీసుకున్నప్పుడు అద్దంకి దగ్గరగా ఉన్నది దగ్గర పెట్టి అద్దంకి దూరంగా ఉన్నది దూరంగా పెడితే నాకు ఇలాంటి ఒక లైన్ వస్తుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఈ వాటర్ ఇమేజ్లో సైడ్స్ అనేవి మనకి ఇక్కడ కూడా చేంజ్ కావు. సైడ్స్ చేంజ్ కావు కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎడమ వైపులో నాకు షేడ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూడా నేను ఎడమ వైపు అనేది షేడ్ పెట్టుకుంటే నాకు ఆన్సర్ అనేది నాకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఉన్న ఆన్సర్ ఏది అంటే నాకు డైరెక్ట్గా ఆప్షన్ సి అని నాకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ బొమ్మలో ఇక్కడ ఒక మిర్రర్ ఇమేజ్ ఉంది, మరొక వాటర్ ఇమేజ్ ఉంది. అది మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ఎలా వచ్చిందంటే 2 ఫోల్డ్ ద్వారా వచ్చింది. ఒక ఫోల్డ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చేస్తున్నారు, మరొక ఫోల్డ్ వచ్చేసి కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నాకు 2 మిర్రర్ ఇమేజ్ మరియు వాటర్ ఇమేజ్ 2 వచ్చాయి. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూడడానికి చాలా క్లిష్టంగా అనిపించచ్చు, కానీ ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మిర్రర్కి దగ్గర ఉన్నది దగ్గర పెట్టుకుంటూ దూరంగా ఉన్నది దూరంగా పెట్టుకుంటూ చూసినట్టయితే నాకు దీనికి ఆన్సర్ తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఉదాహరణకి నాకు ఇక్కడ ఒక స్క్వేర్ లాంటి బాక్స్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. సో ఇలా స్క్వేర్ లాంటి ఒక బాక్స్ ఇచ్చేసి దానికి మధ్యలో నుంచి ఒక లైన్ ఇలా గీశారు. సో ఈ మధ్యలోంచి నాకు లైన్ ఇలా గీసిన తర్వాత కంప్లీట్గా ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇదంతా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ కింద తీసుకున్నాను. అంటే పైన బాక్స్ వేశారు అంటే ఇది మొత్తం నాకు ఒక ట్రాన్స్పరెంట్ పేపర్. ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేస్తున్నాడు. ఫోల్డ్ ఎలా చేస్తున్నాడంటే ఇక్కడ నేను ఒక రెడ్ లైన్ గీశాను, ఆ రెడ్ లైన్ నెంబర్ అతను ఫోల్డ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఇది ఫోల్డ్ అయ్యే ప్లేస్ అనమాట. నేను ముందే చెప్పాను ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో అది నాకు ఒక మిర్రర్ లాగా అనుకోవాలి. ఎక్కడైతే ఇక్కడ ఫోల్డ్ అవుతుందో అది మీరు మిర్రర్ లాగా అనుకోండి. సో ఎక్కడైతే ఇక్కడ ఫోల్డ్ అయింది, ఫోల్డ్ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఫోల్డ్ అయింది కాబట్టి అది ఎటువైపు నుంచి ఫోల్డ్ చేస్తున్నామంటే ఇక్కడ ఎడం వైపు నుంచి కుడివైపు ఫోల్డ్ చేస్తున్నాం. ప్రతి దాంట్లో ప్రతి బొమ్మలో చూస్తే మనం అది ఎడం వైపు నుంచి కుడివైపుకి ఫోల్డ్ అవుతుంది. సో అప్పుడు ఎడం వైపు నుంచి కుడివైపు ఫోల్డ్ అవుతుందంటే నాకు ఇక్కడైతే ఏదైతే లైన్ ఉందో ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో అది నాకు కుడివైపు వస్తుంది. అంటే నాకు ఎలా వస్తుందంటే లైన్ ఇలా వచ్చేస్తుంది. అలానే ఇక్కడ లైన్ ఏదైతే ఎడం వైపు ఉందో అది నాకు ఇక్కడ ఏమొస్తుందంటే కుడివైపు వస్తుంది. అంటే నేను ఇక్కడ మిర్రర్ దగ్గర నుంచి దూరం వెళ్ళాను. ఆ తర్వాత ఈ రెండింటిని మనం ఇలా కనెక్ట్ చేయాలి. అంటే మనం ఇక్కడ రెండింటిని ఇలా కనెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మనం కలుపుదాం. ఈ రెండు మనం కలిపినొచ్చు మనకి ఆన్సర్ అనేది నాకు ఇలా వస్తుంది. సో ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం గినక లెఫ్ట్ సైడ్ గినక తీసేసినట్టు, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసేసాం కాబట్టి మర్చేసాం కాబట్టి మనం తీసినట్టయితే మనకి ఆన్సర్ డైరెక్ట్గా మనకి ఏది కావాలో అది వస్తుంది. సో ఈ ఆప్షన్ దేంట్లో ఉందంటే మనం చూసినప్పుడే ఆప్షన్ బి అని ఇక్కడ నేను పెట్టొచ్చు. అంటే ఇక్కడ నాకు కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక లైన్ మారింది. అంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫోల్డ్ చేయడం వల్ల నాకు ఇక్కడ వచ్చే బ్లూ కలర్ మాత్రమే నాకు కుడివైపు వచ్చింది. సో ఈ బ్లూ కలర్ రావడంతో దాని మీద అలా ఓవర్లాప్ అయింది కాబట్టి నాకు ఆన్సర్ బి అనేది నాకు చాలా ఇమీడియట్గా వచ్చింది. సో ఈ విధంగా అభ్యర్థి ఈ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్రశ్న, ఇది కూడా పేపర్ ఫోల్డింగ్ ప్రశ్న. అంటే నాకు ఒక ఫిగర్ ఇచ్చాడు, ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకున్నాడు, ఆ పేపర్ మీద ఒక ఫిగర్ ఇచ్చాడు. ఫిగర్ ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఫోల్డ్ చేస్తున్నాడు, అంటే మడుస్తున్నాడు. కుడివైపు నుంచి ఎడమ వైపుకి మడుస్తున్నాడు. మడిచినప్పుడు ఆన్సర్ ఏంది అన్నాడు. సో ఇక్కడ ఒక లైన్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. కుడివైపు నుంచి ఎడమ వైపు ఫోల్డ్ చేస్తున్నామంటే మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఇమేజ్ వస్తుంది. సో మిర్రర్ ఇమేజ్లో ఇలా డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటే కాబట్టి మనకు తేడా అంటూ తెలియదు. అంటే అది మిర్రర్ ఇమేజ్ అయినా వాటర్ ఇమేజ్ అయినా తేడా ఏమి తెలియదు. ఎందుకంటే మనం ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న లైన్ వచ్చేసి దీని మీద పడిపోతుంది. ఇక్కడైతే ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ వచ్చేసి దీని మీద ఉంటుంది. అంటే నాకు ఇది ఎలా కనపడుతుంది అనగా మిగతా పార్ట్ నేను రబ్ చేసుకోవడంతో ఇక్కడ నేను రబ్ చేయడంతో నాకు ఈ విధంగా కనపడుతుంది ఆ పార్ట్, ఎందుకంటే ఫోల్డ్ చేసేసాను కాబట్టి. సో తర్వాత ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మనకి ఇది ఎడమ వైపు ఉంది, అది ఏమవుతుందంటే నాకు ఇది కుడివైపుకి వస్తుంది. సో కుడివైపుకి వస్తుంది, కుడివైపుకి నాకు ఇలా వస్తుంది. సో అది ఆన్సర్ ఎక్కడ ఉందంటే నాకు డైరెక్ట్గా ఆప్షన్ సిలో ఉంది అని నేను చెప్పొచ్చు. అంటే ఇక్కడ కూడా మనం చేసింది ఏంటంటే ఇక్కడ ఒక మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకొని దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. పేపర్ కటింగ్, ఇప్పుడు మనం ఒక పేపర్ కటింగ్ అయితే మనం ఇక్కడ తీసుకుందాం. ఈ పేపర్ కటింగ్ అనగా ఎగ్జామ్లో ఒక పేపర్ తీసుకుంటాడు. ఈ పేపర్ మనకి మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే ఒక స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఒకసారి పేపర్ తీసుకున్న తర్వాత ఇలా ఒక డాటెడ్ లైన్ ఇచ్చేసి ఇలా ఫోల్డ్ చేస్తాడు. ఇలా ఫోల్డ్ చేసి మనకి ఎలా అనిపిస్తుందంటే దీంట్లో మనం ఓన్లీ హాఫ్ మాత్రమే డ్రా చేయాల్సిన అవసరం ఉంది. సో మిగతా పార్ట్ మొత్తం నేను ఇక్కడ డాటెడ్ లైన్గా పెట్టేసుకుంటాను. అంటే నాకు ఇలా డాటెడ్ లైన్స్గా పెట్టుకుంటాను. ఇలా డాటెడ్ లైన్గా పెట్టుకునే ఉద్దేశం ఏంటి అంటే నేను దీన్ని ఎడం వైపు
నుంచి కుడివైపు, అంటే నేను ఇక్కడ కుడివైపు నుంచి ఎడం వైపుకు ఫోల్డ్ చేశాను దాని అర్థం. సో ఒకసారి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డాటెడ్ లైన్ ఇస్తాడు. ఇలా డాటెడ్ లైన్ ఇచ్చేసి పైనుంచి కిందికి ఇలా యారో అంటాడు. సో పైనుంచి కిందికి యారో అనగా అర్థం ఏంటంటే పైనుంచి కిందికి ఫోల్డ్ చేశాడు అంటుంది. సో ఒకసారి ఇది పైనుంచి కిందికి ఫోల్డ్ చేసినాక నాకు ఆన్సర్ ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఈ ఫిగర్ ఎలా కనపడుతుంది అంటే నాకు దీంట్లో ఉన్న 4 భాగాలలో ఒక భాగం మాత్రమే కనపడుతుంది. సో ఇలా దీనికి 4 భాగాలు ఉంటాయి. సో ఈ 4 భాగాలలో నాకు ఇక్కడ ఒక భాగం మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కట్ చేస్తారు. సో ఇలా పేపర్ కట్ చేస్తే ఎలా కనపడుతుందో మనం ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఒకవేళ ఇక్కడ కట్ చేస్తారు అనుకుందాం, అలానే ఇక్కడ కూడా కట్ చేస్తారు అనుకుందాము, ఇక్కడ కూడా కట్ చేస్తారు అనుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ నేను ఒక పేపర్ ఒక 2 సార్లు ఫోల్డ్ చేసి, అంటే నేను లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేసి అలానే పైనుంచి కిందికి ఫోల్డ్ చేసినప్పుడు ఒక కట్ ఇక్కడ మధ్యలో చేస్తే తెరిచినప్పుడు నాకు 4 కనపడతాయి. ఎందుకంటే ఇది ఒకటి ఉంది, దీంట్లో 4 భాగాలు ఉన్నాయి కాబట్టి నాకు 4 కనపడతాయి. అలా నేను దీంట్లో నేను 2 పెట్టాను, అంటే నేను ఇక్కడ 2 కట్లు చేశాను. అంటే ఇక్కడ ఒక కట్ చేశాను, ఇక్కడ ఒక కట్ చేశాను. నాకు తెరిచినప్పుడు ఎన్ని కనపడతాయి అంటే ఇక్కడ ఒక భాగంలో 2 ఉన్నాయి, మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి. 4 × 2 8, అంటే నాకు మొత్తం ఇక్కడ 8 కట్స్ కనపడతాయి. అదే నేను ఇక్కడ ఇంకొక కట్ చేశాను. ఇలా ఇంకొక కట్ చేసినప్పుడు ఒక భాగంలో ఎన్ని ఉన్నాయంటే ఒక భాగంలో 3 ఉన్నాయి. మొత్తం తెరిచినప్పుడు ఎన్ని కనపడతాయి అంటే నాకు మొత్తం ఇలా ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ 12 కనపడతాయి. నాకు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ 6, ఇంకోవైపు 6, నాకు మొత్తం ఇక్కడ 12 కనపడతాయి. అదే ఇక్కడ 4 హోల్స్ చేశాను, అంటే 4 కట్స్ చేశాను. నాకు తెలిసినప్పుడు ఎన్ని కనపడతాయి అంటే నాకు ఇక్కడ మొత్తం నాకు ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ 16 కనపడతాయి. అదొక అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇక్కడ ఇలా కట్ చేయడం జరిగింది. నేను దీన్ని తెరిచినప్పుడు నాకు ఎలా కనపడుతుంది అంటే అభ్యర్థిలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా నేను పైనుంచి కిందికి ఎలా అయితే ఫోల్డ్ చేశానో నాకు ఇదంతా ఒక మిర్రర్ లాగా కనపడుతుంది. అంటే నాకు ఇక్కడ కింద లైన్ అనేది నాకు ఒక అద్దం లాగా కనపడుతుంది. మనం దాన్ని ఒక అద్దం లాగా చూసుకోవాలి. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు అద్దం ఇది మొత్తం అద్దం అయినప్పుడు, ఇది ఒక మిర్రర్ అయినప్పుడు మిర్రర్కి దగ్గరగా ఉన్నది దగ్గరగా ఉంటుంది, మిర్రర్కి దూరంగా ఉన్నది దూరంగా పెడతాము. అలానే మిర్రర్కి ఇది దూరంగా ఉంది, అంటే ఇది కుడివైపు దూరంగా ఉంది, అంటే నేను దీన్ని కూడా ఇలా దూరంగా పెట్టాలి. ఇప్పుడు నేను ఎడం వైపు నుంచి కుడివైపుకు ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఎడం వైపు నుంచి కుడివైపు కంటే నాకు ఈ పై నుంచి కిందికి ఉన్న మొత్తం లైన్ నాకు ఒక మిర్రర్ లాగా కనపడుతుంది. అంటే నాకు ఈ పై నుంచి కిందికి మొత్తం ఇది అద్దం లాగా కనపడుతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని అద్దంకి దగ్గరగా పెట్టాలి, దూరంగా పెట్టాలి. అంటే ఇక్కడ అద్దంకి దగ్గర ఉన్నది ఇక్కడ ఒక కట్టు ఉంది, పైన ఒక కట్టు, కింద ఒక కట్టు, ఈ 2 నాకు అద్దంకి దగ్గరగా ఉన్నాయి. అంటే నేను దీన్ని ఇక్కడ కట్ చేశాను, అంటే నేను దీన్ని మళ్ళీ ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు అద్దంకి దూరంగా 4 వరుసగా కట్ చేసి ఉన్నాయి. అంటే దీన్ని కూడా అదే సైజులో అంతే దూరంలో కూడా మనము 4గా ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసినప్పుడు మనకు తెలిసినప్పుడు ఈ పేపర్ ఎలా కనపడుతుందంటే మనకు తెలిసినప్పుడు పేపర్ ఈ విధంగా కనపడుతుంది. సో ఇక్కడ ఇక్కడ కూడా మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ కాన్సెప్టే వస్తుంది. సో కింద నుంచి పైకి ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇమేజ్ అవుతుంది. అదే ఎడం వైపు నుంచి కుడివైపు ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఇక్కడ నాకు వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు చేద్దాము. ఉదాహరణకు మనం ఇక్కడ ఈ ప్రశ్న చేద్దాం. ఈ ప్రశ్నలో ఏంటంటే నాకు 4 ఫోల్డ్స్ చేశాడు, అంటే నాకు ఇక్కడ 4 క్వార్టర్లు వచ్చాయి, అంటే 4 భాగాలు. సో దీంట్లో ఒక భాగం చేసి కింద ఇక్కడ కట్ చేశాడు. ఇప్పుడు కింద ఓన్లీ ఒక భాగంలోనే కట్ చేయడం జరిగింది. సో మనం దీన్ని ఎలాగైతే కట్ చేశాడో మనం దాన్ని అలాగనే ఓపెన్ చేద్దాం. సో మనకి ఎలాగైతే కట్ చేయడం జరిగిందో మనం ఇప్పుడు అలానే ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే మొదటగా నాకు ఇక్కడ ఒక కట్ చేశాడు. సో ఇక్కడ ఒక కట్ చేయడంతో నేను అక్కడి నుంచి ఓపెన్ చేయడం ప్రారంభించాను. సో అప్పుడు నాకు ఇది ఒక కట్లాగా కనపడుతుంది. అలానే ఇది నాకు ఒక ఇమేజ్ ఉంది కదా, అంటే నాకు ఇలా ఇమేజ్ వచ్చేసింది. సో నాకు ఇది ఎడమ వైపు ఓపెన్ చేస్తున్నాను, అంటే నాకు ఇక్కడ కుడివైపు ఫోల్డ్ చేస్తాడు, అంటే నేను ఇప్పుడు ఎడమ వైపుకు ఓపెన్ చేస్తాను. సో ఇలా ఎడమ వైపు ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక కట్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నాకు ఒక కట్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ వైపు కూడా నేను తీసేస్తాను. అంటే ఇప్పుడు నాకు పైన ఉన్న లైన్ ఏదైతే ఉందో హారిజాంటల్ లైన్ ఉందనుకోండి, ఈ లైన్ మొత్తం నాకు ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఈ లైన్ మొత్తం మిర్రర్ లాగా పనిచేసినప్పుడు నాకు ఇక్కడ కూడా పైన కూడా ఒక కట్ వస్తుంది, అదే దానికి కుడివైపు కూడా నాకు ఒక కట్ వస్తుంది. అంటే ఇలా ఎడమ వైపు వస్తుంది కట్టు, అలానే కుడివైపు కూడా నాకు ఇలా ఒక చిన్న కట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ కట్ని నేను తీసేయడంతో నాకు ఎలా కనపడుతుందంటే బొమ్మ నాకు ఇంచుమించు ఈ విధంగా కనపడుతుంది. ఒకసారి నాకు ఈ విధంగా కనపడినప్పుడు ఆప్షన్స్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆప్షన్స్లో చెక్ చేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ దేనికి పోలి ఉందంటే ఇది ఆప్షన్ బికి పోలి ఉంది. సో ఇది తీసేసినప్పుడు నాకు ఇది ఆప్షన్ ఎలా ఉందంటే ఆప్షన్ బికి పోలి ఉంది, కాబట్టి ఆన్సర్ బి అని మనం చెప్పవచ్చు. ఇది కూడా మనం మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ ద్వారానే మనం ఇది సాల్వ్ చేయడం జరిగింది.